హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ వీడియోలో మనం టోటల్ మార్చ్ మంత్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ వీడియో అయితే చూద్దాం. ఇదే విధంగా నేను ఎవ్రీ మంత్ కూడా కరెంట్ అఫైర్స్ ఫుల్ మంత్ టాపిక్ వైజ్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఓల్డ్ మంత్స్ వీడియోస్ కూడా కావాలంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్ వీడియోస్ కి సంబంధించిన పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక ప్రెసెంట్ 1 మిలియన్ అయిన సందర్భంగా 20% డిస్కౌంట్ ఆఫర్ అయితే నడుస్తుంది. సో మీకు ఎవ్రీ మంత్ కానీ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ కానీ కావాలనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెబ్సైట్ లింక్ అనేది. అక్కడ నుండి వెళ్ళి పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే మీరు పర్చేజ్ చేయొచ్చు. మొదటిగా మార్చ్ మంత్ లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో స్టార్ట్ చేద్దాం. దల్జిత్ సింగ్ చౌదరి నేమ్డ్ ద నేషనల్ సెక్యూరిటీ గార్డ్ న్యూ డైరెక్టర్ జనరల్. మనకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కి సంబంధించి కొత్త డైరెక్టర్ జనరల్ గా ఆల్రెడీ సహస్రసీమబలకి డైరెక్టర్ జనరల్ గా ఉన్న దల్జిత్ సింగ్ చౌదరి అయితే అదనపు బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది. ఈయన దానితో పాటుగా దీనికి కూడా ఎడిషనల్ చార్జ్ అదనపు బాధ్యతలు అయితే స్వీకరిస్తారు. అనురాగ్ అగర్వాల్ అపాయింటెడ్ as the హెడ్ ఆఫ్ పార్లమెంట్ సెక్యూరిటీ. పార్లమెంట్ సెక్యూరిటీ హెడ్ గా అనురాగ్ అగర్వాల్ అయితే నియమితులయ్యారు. బ్రజేష్ మెహరోత్రా అపాయింటెడ్ as the న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ బీహార్. బీహార్ కొత్త ప్రధాన కార్యదర్శిగా బ్రజేష్ మెహరోత్రా అయితే మనకు అపాయింట్ అయ్యారు. అలాగే ఇండోర్ సబ్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమారి హెయిలింగ్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ బికమ్ ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫస్ట్ ఉమెన్ స్నైపర్. ఇండోర్ కి సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ ఈమె హిమాచల్ ప్రదేశ్ కు చెందిన పర్సన్ సుమన్ కుమారి సరిహద్దు భద్రతా దళం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో బిఎస్ఎఫ్ లో మొట్టమొదటి మహిళా స్నైపర్ గా అయితే ఈమె ఎన్నికవడం జరిగింది. స్లైస్ కంపెనీ అపాయింటెడ్ ద నయనతార యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. స్లైస్ కంపెనీ మనకి ఈ నయనతార యాక్ట్రెస్ ను బ్రాండ్ అంబాసిడర్ గా అయితే నియమించింది. అలాగే భారత్ పెట్రోలియం ఇంట్రడ్యూస్ ద నీరజ్ చోప్రా యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ స్పీడ్. భారత్ పెట్రోలియం కంపెనీ స్పీడ్ కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా జావెలిన్ త్రో గోల్డ్ మెడలిస్ట్ అయిన నీరజ్ చోప్రాని అయితే నియమించడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గోయల్ ఎజ్యూమ్స్ ద అడిషనల్ చార్జ్ యాజ్ చైర్మన్ అండ్ ఎండి ఆఫ్ ఎన్హెచ్పిసి లిమిటెడ్. మనకి రాజేంద్ర ప్రసాద్ గోయల్ ఎన్హెచ్పిసి లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ సంజయ్ కుమార్ సింగ్ నామినేటెడ్ యాజ్ ద నెక్స్ట్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎన్హెచ్పిసి లిమిటెడ్. మనకి ఎన్హెచ్పిసి లిమిటెడ్ తదుపరి డైరెక్టర్ ప్రాజెక్ట్స్ గా సంజయ్ కుమార్ సింగ్ అయితే నామినేట్ అయ్యారు. దేవేందర్ జజారియా బికమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా. పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొత్త అధ్యక్షుడిగా దేవేందర్ జజారియా అయితే నియమితులవడం జరిగింది. Sardar Ramesh Singh Arora, a three-time member of Provincial Assembly in Pakistan, became the first member of Sikh community to take oath as the ministry in the Punjab province. పాకిస్తాన్లోని ప్రొవిన్షియల్ అసెంబ్లీకి సంబంధించి 3 సార్లు సభ్యుడైన సర్దార్ రమేష్ సింగ్ అరోరా పంజాబ్ ప్రొవిన్స్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సిక్కు సంఘం సభ్యుడిగా అయితే మనకి సర్దార్ రమేష్ సింగ్ అరోరా అయితే నిలిచాడు. ఓకే, సో మనకి పంజాబ్ అంటే మన పంజాబ్ కాదు, పాకిస్తాన్ రిలేటెడ్ గా ఉంటుంది కదా, అక్కడికి సంబంధించి. కిషోర్ పక్వానా ఎజ్యూమ్స్ చార్జ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. షెడ్యూల్ కులాలకు సంబంధించి జాతీయ కమిషన్ చైర్మన్ గా కిషోర్ మక్వానా అయితే బాధ్యతలు స్వీకరించారు. ద ఇండియన్ షుగర్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ హ్యాస్ అపాయింటెడ్ మిస్టర్ దీపక్ బలానీ యాజ్ ఇట్స్ న్యూ డైరెక్టర్ జనరల్. ఇండియా షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ వచ్చేసరికి దాని కొత్త డైరెక్టర్ జనరల్ గా మిస్టర్ దీపక్ బలాన్ అయితే నియమించడం జరిగింది. గూగుల్ కొలాబరేటెడ్ విత్ ద ఈసీఐ ఫర్ వాటర్ ఇన్ఫర్మేషన్ అండ్ కంబాట్స్ మిస్ఇన్ఫర్మేషన్ అహెడ్ ఆఫ్ ఎలక్షన్స్. గూగుల్ వచ్చేసరికి వాటర్ సమాచారం కోసం ఈసీఐతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో సహకరిస్తుంది మరియు ఎన్నికల ముందు తప్పుడు సమాచారంతో అయితే పోరాడటానికి సంబంధించి వీళ్ళిద్దరూ కూడా కొలాబరేట్ అయితే అవడం జరిగింది, గూగుల్ సంస్థ మరియు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. జ్ఞానేష్ కుమార్ అలాగే సుఖబీర్ సంధు అపాయింటెడ్ as the న్యూ ఎలక్షన్ కమిషనర్. కొత్త ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ మరియు సుఖబీర్ సంధు అయితే నియమితులయ్యారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రం శ్రీ రాజీవ్ కుమారే ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా జ్ఞానేష్ కుమార్ మరియు సుఖబీర్ సింగ్ సంధు ఇద్దరు కూడా మనకి ఎన్నికల కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ గా అయితే అపాయింట్ అయితే అయ్యారు. బట్ సుప్రీం కోర్టులో అయితే మనకి దీనికి సంబంధించి ఇష్యూ అయితే మనకి వాళ్ళైతే స్టే అయితే విధించారో, సో చూడాల్సి ఉంది దీనికి సంబంధించి అపాయింట్మెంట్ కి సంబంధించి ఏవో అప్డేట్ ఇస్తారనేది. బి సాయిరామ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నార్థరన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్. ఓకే, బి సాయిరామ్ మనకి నార్థరన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ లో కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్
Miss Seetal Devi, a renowned para archer and Arjuna awardee, was announced as the national icon in the PW category. ప్రఖ్యాత పారా ఆర్చర్ మరియు అర్జున అవార్డు గ్రహీత అయిన శ్రీమతి శీతల్ దేవిని పీడబ్ల్యూడి విభాగంలో నేషనల్ ఐకాన్ గా అయితే ప్రకటించారు. నవనీత్ సహగల్ అపాయింటెడ్ as the ప్రసార భారతి బోర్డ్ చైర్మన్. ప్రసార భారతి బోర్డు చైర్మన్ గా నవనీత్ సహగల్ అయితే నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ రిజైన్స్. ఓకే, తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసై సౌందర్యరాజన్ అయితే రాజీనామా చేశారు. సో ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా మనకి జార్ఖండ్ కి గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ కి ఎడిషనల్ చార్జ్ అదనపు బాధ్యతలు అయితే అప్పచెప్పడం అయితే జరిగింది. Kotak Bank appointed the Jaideep Hansraj as the president of One Kotak. Kotak Bank One Kotak అధ్యక్షునిగా జైదీప్ హన్సరాజ్ అయితే నియమించడం జరిగింది. రాహుల్ సింగ్ has been appointed as the chairperson of Central Board of Secondary Education. CBSE సిలబస్ అంటారు కదా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్పర్సన్ గా రాహుల్ సింగ్ అయితే నియమితులయ్యారు. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. పూన్వాలా ఫిన్కార్ప్ అపాయింటెడ్ ద అరవింద్ కపిల్ as the MD and CEO. పూన్వాలా ఫిన్కార్ప్ మనకి MD and CEO గా అరవింద్ కపిల్ అయితే నియమించింది. వినయ్ కుమార్ అపాయింటెడ్ as the న్యూ ఇండియన్ అంబాసిడర్ టు రష్యా. రష్యాలో భారత రాయబారిగా వినయ్ కుమార్ అయితే నియమించడం జరిగింది. పిఎన్జి ఇండియా అనౌన్స్డ్ ద కుమార్ వెంకట సుబ్రహ్మణ్యం యాజ్ ఇట్స్ న్యూ సిఇఓ. మనకి పిఎన్జి ఇండియా కంపెనీ తన కొత్త సిఇఓగా కుమార వెంకట సుబ్రహ్మణ్యం అయితే ప్రకటించింది. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ రీప్లేస్డ్ ద వివేక్ సహాయ్ విత్ ద సంజయ్ ముఖర్జీ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. భారత ఎన్నికల సంఘం ఇటీవల వివేక్ సహాయ్ స్థానంలో సంజయ్ ముఖర్జీని పశ్చిమ బెంగాల్ కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా అయితే నియమించడం జరిగింది. కిరణ్ రిజిజు with get the additional charge as the Ministry of Food Processing Industry after the పశుపతి కుమార్ పరాస్ resigns. ఓకే, కిరణ్ రిజిజు పశుపతి కుమార్ పరాస్ రాజీనామా తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రిగా అదనపు బాధ్యతలు అయితే పొందడం జరిగింది. న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సదానంద వాసంత్ డేట్. ఓకే, మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి కొత్త డైరెక్టర్ జనరల్ గా జనరల్ సదానంద వాసంత్ డేట్ అయితే అపాయింట్ అయ్యారు. ఇంపార్టెంట్ అప్డేట్. అలాగే న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఓకే, ఎన్డీఆర్ఎఫ్ కు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించి కూడా కొత్త డైరెక్టర్ జనరల్ అపాయింట్ అయ్యారు, పీయూష్ ఆనంద్. సో ఇది కూడా ఇంపార్టెంట్ అప్డేట్. ఎన్డీఆర్ఎఫ్ కి పీయూష్ ఆనంద్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సదానంద వాసంత్ డేట్ అయితే రీసెంట్ గా అప్డేట్ అయ్యారు. అలాగే మనకి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబీఏ కూడా న్యూ చైర్మన్ అయితే రావడం జరిగింది. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కొత్త చైర్మన్ గా ఎంవి రావ్ అయితే అపాయింట్ అయ్యారు. ఓకే, మూడు కూడా రీసెంట్ ఇంపార్టెంట్ హూయిస్ అప్డేట్స్ మనకి. అలాగే నవీన్ జిందాల్ టేక్ ఓవర్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ స్టీల్ అసోసియేషన్. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ యొక్క అధ్యక్షుడిగా నవీన్ జిందాల్ అయితే బాధ్యతలు స్వీకరించారు. అలాగే మైక్రోసాఫ్ట్ అపాయింటెడ్ ద ముస్తఫా సులేమాన్ యాజ్ ద హెడ్ ఆఫ్ ఇట్స్ ఏఐ డివిజన్. మైక్రోసాఫ్ట్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి అధిపతిగా ముస్తఫా సులేమాన్ అయితే నియమించింది. సైమన్ హారిస్ హూ ఇస్ సెట్ టు బికమ్ ద ఐర్లాండ్ యంగెస్ట్ ఎవర్ ప్రైమ్ మినిస్టర్. సైమన్ హారిస్ మనకి ఐర్లాండ్ యొక్క అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా అయితే ఎన్నికయ్యాడు. అలాగే మనకి మరియం మామోన్ మాథ్యూ హ్యాస్ బీన్ డెసిగ్నేటెడ్ as the చైర్పర్సన్ ఆఫ్ డిజిటల్ న్యూస్ పబ్లిషర్ అసోసియేషన్, డిఎన్పిఏ అంటే డిజిటల్ న్యూస్ పబ్లిషర్ అసోసియేషన్. దీనికి చైర్పర్సన్ గా మరియం మామోన్ మాథ్యూ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ సూరత్ డైమండ్ బోర్స్ హ్యాస్ అపాయింటెడ్ ద గోవింద్ డొలాకియా యాజ్ ఇట్స్ న్యూ చైర్మన్. మనకి సూరత్ డైమండ్ బోర్స్ వచ్చేసరికి తన కొత్త చైర్మన్ గా గోవింద్ డొలాకియా అయితే నియమించింది. ఇండియన్ డిప్లొమాట్ అభయ్ ఠాకూర్ అపాయింటెడ్ as the నెక్స్ట్ ఎన్వీ టు మయన్మార్. మయన్మార్ తదుపరి రాయబారిగా భారత దౌత్యవేత్త అభయ్ ఠాకూర్ అయితే నియమించారు. అలాగే మనకి లూయిస్ మొటరాగ్రో నేమ్డ్ ద పోర్చుగల్ న్యూ ప్రైమ్ మినిస్టర్. ఓకే, పోర్చుగల్ దేశానికి సంబంధించి కొత్త ప్రధానమంత్రిగా లూయిస్ మొటనాగ్రో అయితే నియమితులయ్యారు. ఓకే, పోర్చుగీస్ అన్నారు కదా, పోర్చుగల్ కి సంబంధించి ప్రధానమంత్రిగా లూయిస్ మొటనాగ్రో అయితే అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ యూపీఎస్సి యొక్క డైరెక్టర్ గా ఓకే మనకి హన్ష మిశ్రా అపాయింటెడ్ as the డైరెక్టర్ అండ్ యూపీఎస్సి చైర్మన్ గా కాదు, కేవలం యూపీఎస్సి డైరెక్టర్ గా మాత్రమే హన్ష మిశ్రా అయితే నియమితులయ్యారు. Justice Rituraj Awasthi has been taken oath as the new judicial member of the Lokpal on 27th March 2024.
జస్టిస్ రీతురాజ్ అవస్థి మనకి 27 మార్చిన లోక్పాల్ అంబస్మెంట్ కి సంబంధించి కొత్త జ్యుడిషియల్ మెంబర్ గా అయితే ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే నిధు సక్సేనా అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క ఎండి అండ్ సిఇఓగా నిధు సక్సేనా అయితే నియమితులయ్యారు. జనరల్ అటోర్నీ గుటెరస్ హ్యాస్ అపాయింటెడ్ ద కమల్ కిషోర్ ఆఫ్ ఇండియా యాజ్ ద న్యూ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ అండ్ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సెక్రటరీ జనరల్ ఫర్ ద డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. జనరల్ అటోర్నీ గుటెరస్ భారతదేశానికి చెందిన కమల్ కిషోర్ ను కొత్త అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ గా మరియు విపత్తు రిస్క్ తగ్గింపు కోసం సెక్రటరీ జనరల్ యొక్క ప్రత్యేక ప్రతినిధిగా అయితే నియమించడం జరిగింది. అర్నబ్ బెనర్జీ ఎలక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఆటోమేటివ్ టైర్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ ఆత్మ. ఏటీఎంఈ ఆత్మ అంటే ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్. దీనికి చైర్మన్ గా అర్నబ్ బెనర్జీ అయితే ఎన్నికయ్యారు. మైక్రోసాఫ్ట్ హ్యాస్ నేమ్డ్ ద పవన్ దావులూరి యాజ్ ద న్యూ హెడ్ ఆఫ్ ఇట్స్ కంబైన్డ్ విండోస్ అండ్ సర్ఫేస్ టీమ్. మైక్రోసాఫ్ట్ తన కంబైన్డ్ విండోస్ మరియు సర్ఫేస్ టీమ్ కి కొత్త హెడ్ గా పవన్ దావులూరిని అయితే పేర్కొంది. నెక్స్ట్ మనకి బ్యాంక్స్ కి సంబంధించి అలాగే ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి చూసుకున్నట్లయితే రీసెంట్ గా నెక్స్ట్ సిఎండి ఆఫ్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి గిరిజా సుబ్రహ్మణ్యం వచ్చేసరికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కి అయితే అపాయింట్ అయ్యారు. అలాగే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి భూపేష్ సుశీల్ రాహుల్ అయితే నియమితులవడం అయితే జరిగింది చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా. ఓకే, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా గిరిజా సుబ్రహ్మణ్యం, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంబంధించి కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా భూపేష్ సుశీల్ రాహుల్ అయితే నియమితులవడం జరిగింది. అలాగే నీరజ్ చోప్రా నేమ్డ్ ద ఎవరెడీ న్యూ బ్రాండ్ అంబాసిడర్. ఎవరెడీ కంపెనీకి సంబంధించి బ్యాటరీ కంపెనీ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా జావెలిన్ త్రో ప్లేయర్ గోల్డ్ మెడలిస్ట్ అయిన నీరజ్ చోప్రాని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ మార్చ్ మంత్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. సునీల్ భారతి మిట్టల్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి అవార్డెడ్ ఏ హానరీ నైట్హుడ్ ఫ్రమ్ ద కింగ్ చార్లెస్ III. కింగ్ చార్లెస్ III నుండి గౌరవ నైట్హుడ్ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా సునీల్ భారతి మిట్టల్ అయితే నిలిచాడు. డాక్టర్ ప్రదీప్ మహాజన్ రిసీవ్డ్ ద మహారాష్ట్ర భూషణ్ అవార్డ్ 2024. డాక్టర్ ప్రదీప్ మహాజన్ మహారాష్ట్ర భూషణ్ అవార్డ్ 2024 అయితే అందుకోవడం జరిగింది. ఫేమస్ గోల్ఫర్ టైగర్ వుడ్స్ హానర్ విత్ ద యుఎస్జిఏ ప్రెస్టీజియస్ బాబ్ జోన్స్ అవార్డ్. మనకి ఫేమస్ గోల్ఫర్ అయిన టైగర్ వుడ్స్ యుఎస్జిఏ ప్రతిష్టాత్మక బాబ్ జోన్స్ అవార్డుతో అయితే సత్కరించబడ్డాడు. యతిన్ భాస్కర్ దుగ్గల్ విన్స్ ద ఫస్ట్ ప్రైజ్ ఇట్ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024లో యతిన్ భాస్కర్ దుగ్గల్ మొట్టమొదటి బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది. జోయా అఖ్తర్ అండ్ ఆస్మా ఖాన్ హానర్ విత్ ద ఇండియా యూకే అచీవర్స్ అవార్డ్. జోయా అఖ్తర్ మరియు ఆస్మా ఖాన్ ఇద్దరు కూడా ఇండియా యూకే అచీవర్స్ అవార్డ్ కి అయితే సత్కరించబడ్డారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నామినేటెడ్ ద సుధా మూర్తి టు ద రాజ్యసభ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సుధా మూర్తి గారిని రాజ్యసభకు అయితే నామినేట్ చేయడం అయితే జరిగింది. ఇండియా రిసీవ్డ్ ద మిజిల్స్ అండ్ రుబేలా ఛాంపియన్ అవార్డ్. భారతదేశం మిజిల్స్ అండ్ రుబేలా ఛాంపియన్ అవార్డుని అయితే అందుకుంది. మిస్ వరల్డ్ 2024 క్రిస్టియానా పిస్కోవా ఫ్రమ్ చెక్ రిపబ్లిక్ విన్స్ ద క్రౌన్. మనకి మిస్ వరల్డ్ 2024 మనకి రీసెంట్ గా చెక్ రిపబ్లిక్ చెందిన క్రిస్టియానా పిస్కోవా అయితే కిరీటాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ రికెన్ యమమోటా విన్స్ ద 2024 ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్. 2024 ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ బహుమతిని రికెన్ యమమోటా అయితే గెలుచుకోవడం జరిగింది. ద ప్రీమియం ఎరాస్మియానం ఫౌండేషన్ హ్యాస్ అవార్డెడ్ ద ఎరాస్మస్ ప్రైజ్ 2024 టు ద ఇండియన్ రైటర్ అమితావ్ ఘోష్. మనకి ప్రీమియం ఎరాస్మియానం ఫౌండేషన్ వచ్చేసరికి భారత రచయిత అయిన అమితావ్ ఘోష్ కి ఎరాస్మస్ ప్రైజ్ 2024 అయితే ప్రదానం చేయడం జరిగింది. శ్రీమతి ద్రౌపది ముర్ము కన్ఫర్డ్ ద హానరీ డాక్టరేట్ బై ద యూనివర్సిటీ ఆఫ్ మారిషస్. మారిషస్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి మనకి మన భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని అయితే మనకి గౌరవించడం అయితే జరిగింది. చమేలి దేవి జైన్ అవార్డ్ 2024 ఫర్ అవుట్ స్టాండింగ్ ఉమెన్ మీడియా పర్సన్ ఆఫ్ ద ఇయర్ హ్యాస్ బీన్ గివెన్ జాయింట్లీ టు ద ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గ్రీష్మా కుతర్ అండ్ రితికా చోప్రా ఆఫ్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్. చమేలి దేవి జైన్ అవార్డ్ 2024 సంవత్సరానికి సంబంధించి అత్యుత్తమ ఉమెన్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ స్వతంత్ర జర్నలిస్ట్ అవార్డును మనకి ఇద్దరికి సంయుక్తంగా గ్రీష్మా కుతూర్ కు అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ కి చెందిన రితికా చోప్రా ఇద్దరికి కూడా సంయుక్తంగా అయితే అందజేయడం జరిగింది. అలాగే రతన్ టాటా అవార్డెడ్ పివి నరసింహారావు మెమోరియల్ అవార్డ్ ఫర్ ఫిలంథ్రపీ వర్క్. మనకి దాతృత్వ కృషికి గాను రతన్ టాటా గారికి పివి నరసింహారావు స్మారక పురస్కారం అవార్డు అయితే లభించింది.
Uday Bhatia and Manasi Gupta from India were honored with the prestigious Diana Memorial Award on 14th March. భారతదేశానికి చెందిన ఉదయ్ భాటియా మరియు మానసి గుప్తా ఇద్దరికీ కూడా ప్రతిష్టాత్మక డయానా మెమోరియల్ అవార్డును అయితే మార్చి 14న ప్రదానం చేశారు. అలాగే తోడూరు మడబూసి కృష్ణ renowned Carnatic musician has been chosen as the సంగీత కళానిధి అవార్డ్ ఫర్ 2024. 2024 సంవత్సరానికి సంబంధించి సంగీత కళానిధి అవార్డును ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడైన తోడూరు మడబూసి కృష్ణ గారు అయితే గెలుచుకున్నారు. మలయాళం పోయిట్ అండ్ ఆథర్ అయిన ప్రభా వర్మ గారికి 33rd సరస్వతి సమాన్ అవార్డ్ ఫర్ ది ఇయర్ 2023. 2023 సంవత్సరానికి సంబంధించి 33వ సరస్వతి సమాన్ అవార్డు మనకి ప్రభా వర్మ గారు మలయాళం రచయితకి అయితే రావడం జరిగింది. ఈమె రాసిన రౌద్ర సాత్వికం అనే నవలకు సంబంధించి అవార్డును అయితే ప్రదానం చేశారు. ఓకే, ప్రముఖ మలయాళ కవి రచయిత ప్రభా వర్మ గారికి 2023 సంవత్సరానికి సంబంధించిన ప్రతిష్టాత్మక 33వ సరస్వతి సమాన్ అవార్డును అయితే మనకి ప్రదానం చేయడం జరిగింది. 2022లో ప్రచురితమైన రౌద్ర సాత్వికం నవలకు సంబంధించి అవార్డుకి అయితే ప్రభా వర్మ గారు అయితే ఎంపికయ్యారు. డాక్టర్ ఉమా రేలే హానర్ విత్ ద మహారాష్ట్ర గౌరవ్ అవార్డ్. మహారాష్ట్ర గౌరవ్ అవార్డుతో డాక్టర్ ఉమా రేలే గారు అయితే సత్కరించబడ్డారు. డాక్టర్ సుల్తాన్ అల్ జాబర్ COP28 ప్రెసిడెంట్ విన్స్ ద అవార్డ్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ లీడర్షిప్. మనకి COP28 ప్రెసిడెంట్ అయిన సుల్తాన్ అల్ జాబర్ గారికి సస్టైనబుల్ ఎనర్జీ లీడర్షిప్ కోసం అవార్డును అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హానర్ విత్ ద భూటాన్ ఆర్డర్ ఆఫ్ ద డ్రంక్ గాల్ఫో అవార్డ్. ఓకే, మనకి భూటాన్ దేశం వాళ్ళు ఇచ్చే ఆర్డర్ ఆఫ్ ది డ్రంక్ గాల్ఫో అవార్డు మనకి ఎవరికి లభించింది అంటే మన దేశ ప్రధానమైన నరేంద్ర మోడీ గారికి అయితే లభించింది. అలాగే ఏవియేషన్ వీక్ అవార్డు వచ్చేసరికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సంస్థకి చంద్రయాన్ 3 మిషన్ కి సంబంధించి అయితే ఈ ఏవియేషన్ వీక్ అవార్డు అయితే లభించడం జరిగింది. అలాగే బీనా అగర్వాల్ అండ్ జేమ్స్ బోయిస్ అవార్డెడ్ ద ఫస్ట్ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డు. మొట్టమొదటి గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డును బీనా అగర్వాల్ మరియు జేమ్స్ బోయిస్ ఇద్దరు కూడా కంబైన్డ్ గా అందుకున్నారు. అలాగే మిచెల్ తలాగ్రాడ్ అవార్డెడ్ ద 2024 ఏబుల్ ప్రైజ్. ఓకే, మనకి మ్యాథమెటిక్స్ లో ఇచ్చే 2024 ఏబుల్ బహుమతిని మిచెల్ తలాగ్రాడ్ అయితే గెలుచుకోవడం జరిగింది. అలాగే విజయ్ జైన్ బ్యాక్స్ ద టైమ్స్ పవర్ ఐకాన్ 2024 అవార్డ్. టైమ్స్ 2024 మనకి పవర్ ఐకాన్ అవార్డును విజయ్ జైన్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ మార్చ్ మంత్ లోని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. జువెంటస్ మిడ్ఫీల్డర్ పాల్ పోగ్బా బ్యాన్డ్ ఫర్ 4 years ఫర్ డోపింగ్. డోపింగ్ కారణంగా జువెంటస్ మిడ్ఫీల్డర్ పాల్ పోగ్బా పై 4 ఏళ్ల పాటు నిషేధం అయితే విధించడం జరిగింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10. ఓకే, ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 మనకి పునేరి పాల్టాన్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఈ టీం ఫస్ట్ టైం మనకి రన్నర్ గా హర్యానా స్టీలర్స్ టీం అయితే రన్నర్ గా అయితే నిలిచింది. ఓకే, పునేరి పాల్టాన్ వచ్చేసరికి మనకి ప్రో కబడ్డీ సీజన్ 10 అయితే గెలుచుకుంది. సాయి ప్రణీత్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ బ్యాడ్మింటన్. ఓకే, బ్యాడ్మింటన్ కి చెందిన మనకి ప్రముఖ క్రీడాకారుడు సాయి ప్రణీత్ మనకి బ్యాడ్మింటన్ నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. ఫస్ట్ యూఈఎఫ్ఏ ఉమెన్ నేషనల్ లీగ్ విన్నర్ స్పెయిన్ టీం అయితే దీన్ని గెలుచుకుంది. యూఈఎఫ్ఏ ఉమెన్స్ నేషనల్ లీగ్ ని రన్నర్ గా ఫ్రాన్స్ టీం అయితే నిలిచింది. మొట్టమొదటి యూఈఎఫ్ఏ ఉమెన్స్ నేషనల్ లీగ్ విజేత స్పెయిన్, రన్నర్ మనకి ఫ్రాన్స్. అలాగే ఖేలో ఇండియా మెడల్ విన్నర్స్ ఎవరైతే ఉంటారో, ఖేలో ఇండియా మనకి ఎవరైతే విన్ అవుతారో ఈ మెడల్ అనేది వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఇస్తూ మనకి గవర్నమెంట్ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఖేలో ఇండియా మెడల్ విజేతలు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు అయితే అర్హులైతే అవుతారు. సంసద్ ఖేల్ మహాకుంభ్ 3.0 ఇనాగ్రేటెడ్ ఇన్ ద బిలాస్పూర్ హిమాచల్ ప్రదేశ్. మనకి సంసద్ ఖేల్ మహాకుంభ్ 3.0 హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్పూర్ లో అయితే ప్రారంభించబడింది. మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి లాంచ్డ్ ద 5th ONGC పారా గేమ్స్ ఎట్ ద త్యాగరాజ స్టేడియం న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో 5వ ONGC పారా గేమ్స్ ను మంత్రి హర్దీప్ సింగ్ పూరి అయితే ప్రారంభించారు. ఇంగ్లాండ్ జేమ్స్ ఆండర్సన్ క్లెయిమ్డ్ ద 700 టెస్ట్ వికెట్ బై డిస్మిసింగ్ ద ఇండియాస్ కుల్దీప్ యాదవ్. ఇంగ్లాండ్ ఆటగాడు జేమ్స్ ఆండర్సన్ భారత ఆటగాడు కుల్దీప్ యాదవ్ ను అవుట్ చేయడం ద్వారా టెస్టులో తన 700 వికెట్ అయితే మనకి సాధించడం అయితే జరిగింది. ఓకే, ఆండర్సన్ మనకి 700 వికెట్ ని ఎవరిని అవుట్ చేసి తీసేయడానికి కూడా అడగచ్చు, టఫ్ గా అడగాలంటే. సో కాబట్టి కుల్దీప్ యాదవ్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇటీవల 700 వికెట్లు టెస్టులో సాధించిన ఇంగ్లాండ్ ఆటగాడు ఎవరు అని కూడా అడగచ్చు. సో ప్రశ్న ఎలా అడిగినా మనకు ఆన్సర్ చేసే విధంగా మెయిన్ గా థియరీ పార్ట్ అయితే నేర్చుకున్నట్లయితే మీరు ఎలాగైనా సరే క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయొచ్చు.
ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫిబ్రవరి మంత్ కి సంబంధించి ఎవ్రీ మంత్ అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా. ఫిబ్రవరి అవార్డు మార్చిలో, మార్చ్ అవార్డు ఏప్రిల్లో ఈ విధంగా అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఫిబ్రవరి నెలకి మనకి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా ఎస్ఎస్వి జైస్వాల్ ఇండియన్ ప్లేయర్ అయితే గెలుచుకోవడం జరిగింది. అదే విధంగా ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా మనకి ఆస్ట్రేలియాకి చెందిన అన్నాబెల్ సదర్లాండ్ అయితే మనకైతే ఎన్నికయ్యారు. 2024 కి సంబంధించిన రంజీ ట్రోఫీ చూసుకున్నట్లయితే దీన్ని ముంబై టీం అయితే గెలుచుకుంది. రన్నర్ వచ్చేసరికి విదర్భ. ఓకే, రంజీ ట్రోఫీ అనేది క్రికెట్ కి సంబంధించిన టోర్నమెంట్ మనకి ఈ సంవత్సరం 2024 కి సంబంధించి ముంబై టీం గెలుచుకుంటే విదర్భ రన్నర్ గా అయితే నిలిచింది. మ్యాక్స్ వెర్స్టాపిన్ విన్స్ ద సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్. సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ మ్యాక్స్ వెర్స్టాపిన్ అయితే గెలుచుకున్నాడు. థర్డ్ ఎడిషన్ ఆఫ్ నార్త్ ఈస్ట్ గేమ్స్ 2024 బిగిన్స్ ఇన్ నాగాలాండ్. నార్త్ ఈస్ట్ గేమ్ యొక్క 3వ ఎడిషన్ నాగాలాండ్ లో అయితే ప్రారంభం అవుతుంది. ఇండియా వెల్స్ ఛాంపియన్ విన్నర్ కార్లోస్ అల్కరాజ్, రన్నర్ డానియల్ మెద్దుదేవ్. ఇండియన్ వేల్స్ ఛాంపియన్ విజేత కార్లోస్ అల్కరాజ్, రన్నర్ వచ్చేసరికి డానియల్ మెద్దుదేవ్. అలాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 విన్నర్ వచ్చేసరికి మనకి ఆర్సీబీ టీం. మనకి ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కదా, అలాగే మనకి ఉమెన్స్ కూడా ఐపీఎల్ టైప్ లో మనకి డబ్ల్యూపీఎల్ అంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ని లాస్ట్ ఇయర్ అయితే స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ ముంబై అయితే విజేతగా నిలిచింది. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ రన్నర్ ఢిల్లీ క్యాపిటల్స్, లాస్ట్ టైం ఇప్పుడు కూడా రన్నర్ గా అయితే ఉంది. ఓకే, రన్నర్ వచ్చేసరికి మనకి ఢిల్లీ క్యాపిటల్స్, విజేత వచ్చేసరికి ఆర్సీబీ. మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం అయితే మహిళల టీం అయితే ఈ సంవత్సరం విజేతగా అయితే ఉమెన్ ప్రీమియర్ లీగ్ అయితే నిలవడం జరిగింది. టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ విల్ బి ద ఇండియా టీమ్ ఫ్లాగ్ బేరర్ ఫర్ ద అప్కమింగ్ ప్యారిస్ 2024 ఒలింపిక్స్. టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ మనకి రాబోయే ప్యారిస్ 2024లో జరగబోయే ఒలింపిక్ క్రీడల్లో భారత జట్టుకు సంబంధించి పతాకధారిగా అయితే వ్యవహరించనున్నాడు. సో జెండా బ్యారియర్ లేదా పతాకధారి అంటారు కదా, అంటే ఫ్లాగ్ బేరర్ అంటే ఒక స్టేడియం ఉంటుంది కదా గేమ్స్ జరిగేటప్పుడు, గేమ్ స్టార్ట్ అయ్యే ముందు లేదా ఎండింగ్ అప్పుడు మనకి ప్రతి దేశానికి సంబంధించిన క్రీడాకారులు అందరూ కూడా అక్కడ ఒక రౌండ్ వేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం తరపున ఉన్న క్రీడాకారులందరూ రౌండ్ వేసేటప్పుడు మన తరపున మనకి ఎదర ఒక క్రీడాకారుని నుంచుని మన జాతీయ పతాకాన్ని అయితే పట్టుకుని అయితే నడుస్తూ ఉంటాడు. వాళ్ళ వెనకాల మిగతా క్రీడాకారులందరూ కూడా నడుస్తూ ఉంటారు. అతన్నే మనకి ఫ్లాగ్ బేరియర్, జెండా బ్యారియర్ లేదా పతాకధారి అని అయితే పిలుస్తారు. ఓకే, గేమ్ స్టార్టింగ్ అయ్యేటప్పుడు ఎండింగ్ అయ్యేటప్పుడు కూడా ఈ విధంగా అయితే మనకి క్లోజింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరియర్, అలాగే ఓపెనింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరియర్ కింద అయితే ఇద్దరు అయితే ఉండడం జరుగుతుంది. ఐఐటి మద్రాస్ హోస్టెడ్ ద 6th శాస్త్ర ర్యాపిడ్ ఫీడే రేటెడ్ చెస్ టోర్నమెంట్. ఐఐటి మద్రాస్ మనకి 6వ శస్త్ర ర్యాపిడ్ ఫీడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్. ఓకే, ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్ విజేత కార్లోస్ సైజ్ అయితే మనకి ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. అలాగే విరాట్ కోహ్లీ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు స్కోర్ 12,000 T20 రన్స్. ఓకే, మనకి T20 ఇంటర్నేషనల్ లో 12,000 పరుగులు చేసిన తొలి భారతీయుడిగా విరాట్ కోహ్లీ అయితే నిలిచాడు. ఓకే, వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఎక్కువ పరుగులు T20 చేసిన వాళ్ళలో క్రిస్ గేల్ అయితే ఉంటాడు. నెక్స్ట్, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ విల్ హోస్ట్ ద డే నైట్ టెస్ట్ మ్యాచ్ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లీష్ ఉమెన్ క్రికెట్ టీమ్. ఓకే, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ మనకి ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ క్రికెట్ల మహిళా క్రికెట్ జట్ల మధ్య డే నైట్ టెస్ట్ మ్యాచ్ అయితే నిర్వహించనుంది. నార్మల్ మ్యాచ్ అయితే మనకి న్యూస్ లోకి రాదు, కాకపోతే ఇది డే నైట్ టెస్ట్ మ్యాచ్ కాబట్టి న్యూస్ లోకి రావడం జరిగింది. బాక్సింగ్ సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ రీసెంట్ గా జరిగింది. దీని హర్యానా టీం అయితే గెలుచుకోవడం జరిగింది. టోటల్ గా 10 మెడల్స్ అయితే హర్యానా టీం అయితే సాధించింది. బాక్సింగ్ సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు అంటే హర్యానా టీం. అలాగే ఐపీఎల్ 2024 లో హైయెస్ట్ టీమ్ స్కోర్ అయితే నమోదవడం జరిగింది. ఆర్సీబీ స్కోర్ అయితే మనకి బీట్ చేసి 277 ఫర్ 3 వికెట్స్ మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ మనకి హైయెస్ట్ స్కోర్ ని ముంబై ఇండియన్స్ పైన అయితే సాధించడం అయితే జరిగింది. ఐపీఎల్ లో మనకి అత్యధిక ఇండివిజువల్ స్కోర్ ఏది అంటే ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్ లో 277 ఫర్ 3 మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ స్కోర్ చేసింది. అంతకుముందు ఆర్సీబీ రికార్డ్ ని బ్రేక్ చేసి ఎవరి మీద అంటే ముంబై ఇండియన్స్ మీద. రీసెంట్ గా కోల్కతా కూడా స్కోర్ చేయడం జరిగింది, బట్ దీన్ని అయితే క్రాస్ అయితే చేయలేదు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హ్యాస్ అపాయింటెడ్ ద పిఆర్ శ్రీజేష్ అండ్ చిలీ కెమిలా కారం యాజ్ ద కో చైర్ ఆఫ్ FIH అథ్లెటిక్స్ కమిటీ. అంతర్జాతీయ హాకీ సమాఖ్య మనకి అథ్లెటిక్స్ కమిటీకి పిఆర్ శ్రీజేష్ ను చిలీకి చెందిన కెమిలా కారంలో అయితే కో చైర్లుగా అయితే నియమించడం జరిగింది. అలాగే మనకి షర్ఫుద్దౌలా has created history by becoming the first Bangladeshi umpire to be appointed to the ICC Elite Panel of Umpire. ICC Elite Panel of Umpire లో ఎంపికైన తొలి బంగ్లాదేశ్ ఎంపైర్ గా షర్ఫుద్దౌలా అయితే చరిత్ర సృష్టించాడు. అలాగే సాతియన్ జ్ఞానశేఖరన్ won the WTT ఫీడర్ బీరు 2024 మెన్స్ టైటిల్.
ఓకే, సచిన్ జ్ఞానశేఖరన్ WTT ఫీడర్ బీరెట్ 2024 పురుషుల టెన్నిస్ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. శ్రీజ ఆకుల విన్స్ ద ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ అట్ WTT ఫీడర్ బీరెట్ 2024 టైటిల్. ఓకే, సేమ్ మనకి ఇందాక ఏదైతే చూసామో WTT ఫీడర్ బీరెట్ టైటిల్ మెన్స్ ని సచిన్ జ్ఞానశేఖర్ గెలుచుకుంటే ఫీమేల్ శ్రీజ ఆకుల అయితే గెలుచుకోవడం జరిగింది. కెన్యా ఆల్రౌండర్ కాలిన్స్ ఒబువా రిటైర్స్ ఫ్రమ్ క్రికెట్. కెన్యా ఆల్రౌండర్ క్రికెటర్ అయిన కాలిన్స్ ఒబువా మనకి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. శ్రీలంక టు హోస్ట్ ద ఉమెన్ ఏషియా కప్ 2024. మనకి మహిళా ఏషియా కప్ 2024ను శ్రీలంక దేశం అయితే ఆతిథ్యం వహించనుంది. నెక్స్ట్ మనకి మార్చి మంత్ లోని ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు మరియు రచయితలు అయితే చూద్దాం. ఫార్మర్ UN అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ లక్ష్మీ మురుదేశ్వర్ పూరి లాంచ్డ్ ద డెబ్యూట్ బుక్ స్వాలయింగ్ ద సన్. ఐక్యరాజ్య సమితి మాజీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ లక్ష్మీ మురుదేశ్వర్ పూరి తొలిసారి మనకి ఆయన తొలి పుస్తకాన్ని స్వాలయింగ్ ది సన్ పుస్తకాన్ని అయితే విడుదల చేశారు. ఓకే, విడుదల చేసింది ఎవరు అంటే మనకి లక్ష్మీ మురుదేశ్వర్ పూరి. ఓకే, పుస్తక రచయిత. ద కాన్స్పిరెన్సీ బుక్ ఆథర్ గోటబాయ రాజపక్సే. ఓకే, ది కాన్స్పిరెన్సీ అనే పుస్తక రచయిత ఎవరు అంటే గోటబాయ రాజపక్సే. ఫ్రమ్ ఏ కార్ షెడ్ టు ద కార్నర్ రూమ్ బియాండ్ ఆథర్ S. రమన్. కార్ షెడ్ నుండి కార్నర్ రూమ్ బియాండ్ పుస్తక రచయిత ఎవరు అంటే మనకి S. రామన్. అలాగే పూల్ బహదూర్ ఇస్ ద ఫస్ట్ మగాయి నవల్ విచ్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ బై అభయ్ కే. ఓకే, మనకి పూల్ బహదూర్ అనేది మొట్టమొదటి మగాహి నవల. దీన్ని మనకి అభయ్ కే వచ్చేసరికి ఆంగ్లంలోకి అయితే అనువాదించడం జరిగింది. నెక్స్ట్ మార్చ్ మంత్ లోని ఇంపార్టెంట్ ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. UNDP జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. ఓకే, ఇందులో చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క స్థానం 108వ స్థానంలో ఉంది. టోటల్ గా 169 దేశాలు ఉంటాయి. UNDP లింగ అసమానత సూచికలో భారతదేశం స్థానం 108 అవుట్ ఆఫ్ 169 కంట్రీస్. జాబితాలో మనకి డెన్మార్క్ వచ్చేసరికి అగ్రస్థానం టాప్ ప్లేస్ లో అయితే నిలవడం జరిగింది. According to the latest data from the Stockholm International Peace Research Institute, India was the world top arms importer for the period of 2019 to 2023. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన తాజా డేటా ప్రకారం 2019-23 కాలానికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి ఆయుధాల దిగుమతిదారుగా అయితే నిలవడం జరిగింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI అంటారు కదా, మానవ అభివృద్ధి సూచిక చూసుకున్నట్లయితే దీంట్లో 193 దేశాలు ఉంటాయి. అందులో ఇండియా యొక్క ర్యాంక్ 134. ఓకే, 193 దేశాల్లో భారతదేశం 134వ స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్ దేశం అయితే మనకి టాప్ పొజిషన్ లో అయితే ఉంది. ఓకే, టాప్ ర్యాంక్ ఏది అంటే స్విట్జర్లాండ్. ఇండియా ర్యాంక్ 134, టోటల్ కంట్రీస్ 193. ఓకే, ఇండెక్స్ నేమ్ వచ్చేసరికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక. అలాగే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఓకే, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లేదా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. ఓకే, ప్రపంచ సంతోష సూచిక. ఓకే, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో చూసుకున్నట్లయితే ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 126th 126వ స్థానంలో ఉంది. ఫిన్లాండ్ దేశం అయితే టాప్ పొజిషన్ లో నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసరికి లాస్ట్ ర్యాంక్. ఓకే, లాస్ట్ పొజిషన్ ఆఫ్ఘనిస్తాన్, టాప్ పొజిషన్ ఫిన్లాండ్. ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 126 ప్రపంచ సంతోష సూచిక లేదా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. నెక్స్ట్, సిటీ ఆఫ్ Begusarai in Bihar is the most polluted city in the world according to the World Air Quality Report 2023 published by the IQ Air. IQ Air సంస్థ పబ్లిష్ చేసిన 2023 ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే బీహార్లోని బెగుసరాయ్ అనే నగరం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా అయితే నిలిచింది. మనకి వరల్డ్ వైడ్ గా టాప్ 3 కంట్రీస్ అత్యంత కాలుష్యమైన దేశాలు ఏవి అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ అయితే టాప్ 2 లో ఉంటే ఇండియా టాప్ 3 పొజిషన్ లో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్, మార్చి మంత్ లో చనిపోయిన ప్రముఖుల వివరాలు చూద్దాం. ఫార్మర్ కెనడా PM బ్రియన్ మురులోని పాస్డ్ అవే. ఓకే, కెనడా మాజీ ప్రధానమంత్రి బ్రియన్ మురులోని అయితే చనిపోయారు. అలాగే వెటర్నర్ కాంగ్రెస్ లీడర్ అండ్ ఫార్మర్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ అజీజ్ కురేషి పాస్డ్ అవే. సీనియర్ కాంగ్రెస్ నేత మరియు మాజీ ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన అజీజ్ కురేషి చనిపోయారు. అలాగే పద్మశ్రీ అవార్డీ అరుణ్ శర్మ బ్రీతెస్ ఇస్ లాస్ట్ ఎట్ 91. ఓకే, అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత అరుణ్ శర్మ కూడా 91 వయసులో అయితే చనిపోయారు. రెనోడ్ ఆర్టిషియన్ అండ్ పద్మ అవార్డీ కపిల్ దేవ్ ప్రసాద్ పాసెస్ అవే. ప్రముఖ కళాకారుడు మరియు పద్మ అవార్డు గ్రహీత కపిల్ దేవ్ ప్రసాద్ అయితే చనిపోయారు. నెక్స్ట్, పాల్ అలెగ్జాండర్ ద మ్యాన్ ఇన్ ద ఐరన్ లంగ్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 78. పాల్ అలెగ్జాండర్ గారు కూడా ది మ్యాన్ ఇన్ ద ఐరన్ లంగ్ గా మనకి ఈయన 78వ ఏట అయితే ఈయన చనిపోయారు.
అడ్మిరల్ లక్ష్మీ నారాయణ్ రామ్దాస్ ఫార్మర్ ఇండియన్ నేవీ చీఫ్ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 90. భారత నావికాదళ మాజీ చీఫ్ గా పనిచేసిన అడ్మిరల్ లక్ష్మీ నారాయణ్ రామ్దాస్ గారు కూడా 90 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. అడ్మిరల్ లక్ష్మీ నారాయణ్ రామ్దాస్ ఫార్మర్లీ ఇండియన్ నేవీ చీఫ్ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 90. భారత నావికాదళ మాజీ చీఫ్ అడ్మిరల్ లక్ష్మీ నారాయణ్ రామ్దాస్ 90 ఏళ్ల వయసులో చనిపోయారు. రెనౌడ్ రవీంద్ర సంగీత సింగర్ సాది మహమ్మద్ పాస్డ్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 70. ప్రఖ్యాత రవీంద్ర సంగీత గాయకుడు సాది మహమ్మద్ కూడా చనిపోయారు. ప్రామినెంట్ ట్రైబల్ లీడర్ లమా లోంబాంగ్ పాస్డ్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 94. ప్రముఖ గిరిజన నాయకుడైన లమా లోంబాంగ్ కూడా 94 ఏళ్ల వయసులో చనిపోయారు. యాక్టర్ లూయిస్ గోసెట్ జూనియర్ పాసెస్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 87. నటుడు లూయిస్ గోసెట్ జూనియర్ 87 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. అలాగే పాపులర్ తమిళ యాక్టర్ లక్ష్మీనారాయణ శేషు పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 60. ప్రముఖ తమిళ నటుడు లక్ష్మీనారాయణ శేషు అయితే కూడా రీసెంట్ గా చనిపోవడం జరిగింది. అలాగే మనకి డానియల్ కానెమాన్ సైకాలజిస్ట్ హూ రెవల్యూషనైజ్డ్ ఎకనామిక్స్ డైస్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 90. ఆర్థిక శాస్త్రాన్ని విప్లవాత్మకంగా మార్చిన మనకి మానవతత్వ శాస్త్రవేత్త ఎకనామిక్స్ ఎవరైతే ఉన్నారో ఈయన డానియల్ కానెమాన్ 90 ఏళ్ల వయసులో ఈయన కూడా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ మార్చ్ మంత్ లోని ఇంపార్టెంట్ బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం. హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇనాగ్రేటెడ్ ద నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇన్ న్యూఢిల్లీ. హోం మంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అయితే ప్రారంభించారు. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా హ్యాస్ లీవ్డ్ ఎ పెనాల్టీ ఆఫ్ 5.49 crore ఆన్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ ఫర్ వైలేషన్ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా ఏదైతే ఉందో ఈ సంస్థ మనీ లాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను పేటిఎం పేమెంట్ బ్యాంక్ పై మనకి 5.49 కోట్ల జరిమానా అయితే విధించడం జరిగింది. పాలసీ బజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్ పీబీ ఫిన్టెక్ సబ్సిడరీ రిసీవ్డ్ ద IRDAI అప్రూవల్ ఫర్ ద కాంపోజిట్ ఇన్సూరెన్స్ బ్రోకర్ లైసెన్స్. పాలసీ బజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్ కంపెనీ ఏదైతే ఉందో దీనికి పీబీ ఫిన్టెక్ యొక్క అనుబంధ సంస్థ ఈ సంస్థకి కాంపోజిట్ ఇన్సూరెన్స్ బ్రోకర్ లైసెన్స్ కోసం IRDAI అయితే ఆమోదం అయితే ఇవ్వడం జరిగింది. Kotak Mahindra Bank has unveiled its latest offering, the Smart Choice Gold Loan, targeting the aspirational customers seeking the convenient and flexible loan option. కోటక్ మహీంద్రా బ్యాంక్ మనకి తన తాజా ఆఫర్ స్మార్ట్ చాయిస్ గోల్డ్ లోన్ అనుకూలమైన సౌకర్యవంతమైన రుణ ఎంపికలను కోరుకునే ఆకాంక్షించే కస్టమర్ల లక్ష్యంగా అయితే చేసుకోవడం జరిగింది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ రిలీజ్డ్ ఎ రిపోర్ట్ ప్రెడిక్టింగ్ ద ఇండియా జీడిపి గ్రోత్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 23-24 ఈజ్ లైక్లీ టు బి క్లోజ్ టు 8%. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి రేటును 8% దగ్గరగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఒక నివేదికను అయితే విడుదల చేసింది. అకార్డింగ్ టు ద SBI 2023-24 ఇండియా జీడిపి గ్రోత్ ఎస్టిమేషన్ ఎంత అంటే కనుక 8%. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాంక్షన్ ద ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మెర్జర్ విత్ ద AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫెక్టివ్ April 1 అండర్ ద సెక్షన్ 44A ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. మనకి AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అలాగే ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండింటినీ కూడా విలీనం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో సెక్షన్ 44A ప్రకారం April 1 నుండి ఈ విలీనం అమల్లోకి వస్తుందని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాన్డ్ ద IIFL ఫైనాన్స్ ఫ్రమ్ గివింగ్ ద గోల్డ్ లోన్స్. ఓకే, IIFL ఫైనాన్స్ కి సంబంధించి ఈ ఫైనాన్స్ కంపెనీ అనే దాన్ని గోల్డ్ లోన్ ఇవ్వకుండా RBI అయితే మనకి నిషేధం అయితే విధించడం జరిగింది. అలాగే ఫ్యూచర్ జనరలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ అపాయింటెడ్ ద అలోక్ రుంగ్తా యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO. ఫ్యూచర్ జనరలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అలోక్ రుంగ్తాను మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO గా అయితే నియమించింది. Kotak Life Insurance introduced the Kotak GAN, a non-linked participating product providing long-term saving or income. Kotak Life Insurance Kotak GAN అని చెప్పి ఒక మనకి పథకాన్ని అయితే లాంచ్ చేసింది. ఇది దీర్ఘకాలపు పొదుపులు లేదా ఆదాయాన్ని అందించే నాన్ లింక్డ్ పార్టిసిపేటింగ్ ప్రోడక్ట్ కింద అయితే ఈ ప్రోడక్ట్ అయితే కోటాక్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకురావడం జరిగింది. The Reserve Bank of India and Bank of Indonesia inked the Memorandum of Understanding in Mumbai to promote the cross-border transactions using the Indian rupee and Indonesian rupee. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా ఇద్దరు కూడా భారతీయ రూపీ మరియు ఇండోనేషియా రూపీని ఉపయోగించి సరిహద్దు లావాదేవీలు ప్రోత్సహించడం కోసం ముంబైలో ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది. Infibeam Avenues secured the RBI authorization for payment aggregator license. ఓకే, Infibeam Avenue కంపెనీ చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మనకి అనుమతి పొందడం అయితే జరిగింది.
NPCI and PhonePe collaborate for cross-border UPI transactions between India and Nepal. సో ఇది మనం యూజ్ చేసే ఫోన్పే కాదు, నేపాల్ రిలేటెడ్ గా ఫోన్పే స్పెల్లింగ్ చూడండి. భారత్ మరియు నేపాల్ మధ్య సరిహద్దు యూపీఐ లావాదేవీల కోసం ఎన్పిసిఐ మరియు ఫోన్పే అయితే మనకు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఎన్పిసిఐ అంటే మనకి ఇండియాకి సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫోన్పే అనేది మనకి నేపాల్కి సంబంధించింది, మనం యూజ్ చేసేది కాదు ఇది. ఈ ఫోన్పే డిఫరెంట్ మనకి. Reserve Bank of India escalates the supervision over the peer-to-peer credit card transactions via third-party services. థర్డ్-పార్టీ సేవల ద్వారా peer-to-peer క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణ అయితే పెంచుతుంది. ఇండస్ ఇండియా బ్యాంక్ లాంచ్డ్ ద ఇండస్ పేవేర్ ఎన్ ఆల్-ఇన్-వన్ టోకెనైజబుల్ వేరబుల్. ఓకే, ఇండస్ బ్యాంక్ వచ్చేసరికి ఇండస్ పేవేర్ అని చెప్పి ఆల్-ఇన్-వన్ టోకెనైజబుల్ వేరబుల్ అయితే ప్రారంభించడం జరిగింది వాచ్ టైప్ లో. CCI approves the merger of Garagepreneurs Internet with the Northeast Small Finance Bank. ఓకే, Northeast Small Finance Bank తో Garagepreneurs సంస్థ ఇద్దరిని కూడా మనకి ఇంటర్నెట్ కంపెనీని ఇద్దరిని కూడా విలీనం చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే ఆమోదం తెలపడం అయితే జరిగింది. RBI directed the Federal Bank and South Indian Bank to stop issuing the new co-branded credit cards. ఓకే, కొత్త co-branded క్రెడిట్ కార్డుల జారీని నిలిపివేయాలని RBI ఫెడరల్ బ్యాంక్ మరియు సౌత్ ఇండియన్ బ్యాంకులు అయితే ఆదేశించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా లాంచ్డ్ ద BOB ఎర్త్ గ్రీన్ టర్మ్ డిపాజిట్ స్కీమ్. ఓకే, BOB మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా BOB ఎర్త్ గ్రీన్ టర్మ్ డిపాజిట్ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. In March 2024, Reserve Bank of India imposed the monetary penalty of 1.4 crore on the Bank of India and 29.55 lakh on Bandhan Bank for non-compliance with the regulatory norms. 2024 మార్చిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ నిబంధనలు పాటించినందుకు గాను బ్యాంక్ ఆఫ్ ఇండియాపై 1.4 కోట్లు మరియు బంధన్ బ్యాంక్ పై 29.55 లక్షల ద్రవ్య పెనాల్టీని అయితే విధించడం జరిగింది. Axis Bank commits the 100 crore to enhance cancer care through National Cancer Grid. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ద్వారా క్యాన్సర్ సంరక్షణను మెరుగుపరచడానికి యాక్సిస్ బ్యాంక్ 100 కోట్లను అయితే కేటాయించడం అయితే జరిగింది. ఎస్ బ్యాంక్ పార్ట్నర్ విత్ ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఫర్ ప్యారిస్ ఒలింపిక్స్. ప్యారిస్ ఒలింపిక్స్ కోసం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తో ఎస్ బ్యాంక్ భాగస్వామ్యం అయితే చేసుకుంది. DBS Bank India announced the $250 million lending support for startups, new economy companies. ఓకే, DBS Bank మనకి ఇండియా స్టార్టప్ కంపెనీల కోసం న్యూ ఎకానమీ కంపెనీలకు $250 మిలియన్ రుణ మద్దతును అయితే ప్రకటించింది. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అన్వీల్డ్ ద న్యూ వే టు పే విత్ స్మార్ట్ వాచ్. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ స్మార్ట్ వాచ్ తో చెల్లించడానికి కొత్త మార్గాన్ని అయితే ఆవిష్కరించింది. అంటే స్మార్ట్ వాచెస్ వస్తున్నాయి కదా, దాంతోనే ఈజీగా పే చేసే విధంగా. Reserve Bank of India imposed the penalties on Tamil Nadu Mercantile Bank and DCB Bank. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ అలాగే DCB బ్యాంకులకు సంబంధించి మనకి రెండింటిపైన కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి పెనాల్టీని అయితే జరిమానాను అయితే విధించడం జరిగింది. SBI Card and Payment Service Limited in collaboration with the Titan Company Limited presented the Titan SBI Card. మనకి SBI Cards and Payment Service Limited టైటాన్ కంపెనీతో సహకారంతో ఇద్దరు కలిపి టైటాన్ SBI కార్డ్ ని అయితే లాంచ్ చేయడం జరిగింది. Policybazaar established the wholly owned subsidiary PBPay Private Limited expansion into the payment aggregation services. Policybazaar మనకి యాజమాన్యంలో తన అనుబంధ సంస్థ అయిన PBPay Private Limited కంపెనీతో పేమెంట్ అగ్రిగేషన్ సేవల్లో కూడా మనకి పేమెంట్ అగ్రిగేషన్ సర్వీసెస్ లో కూడా మనకి విస్తరించనుంది. Federal Bank launched the Flash Pay in partnership with NPCI for contactless payment with transactions up to 5,000 without a PIN. పిన్ ఎంటర్ చేయకుండా 5,000 దాకా మనకి కాంటాక్ట్లెస్ చెల్లింపులు చేసేందుకు గాను ఫెడరల్ బ్యాంక్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిపి భాగస్వామ్యం చేసుకుని ఫ్లాష్ పేని అయితే ప్రారంభించింది. PM మోడీ గవర్నమెంట్ allocated the 6,212.03 crore for strengthening the regional rural banks. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు బలోపేతం చేసేందుకు గాను మోడీ ప్రభుత్వం 6,212.3 కోట్లను అయితే కేటాయించడం జరిగింది. RBI imposes monetary penalties on 5 cooperative banks. RBI 5 సహకార బ్యాంకులపై ద్రవ్య జరిమానాను అయితే విధించడం జరిగింది. 5 కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటి అంటే మనకి నవసరంజన్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ బ్యాంక్, మెహాసన్న జిల్లా పంచాయతీ కర్మచారి కోఆపరేటివ్ బ్యాంక్, హలాల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, అలాగే మనకి స్తంభాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, అలాగే మనకి సుబ్రహ్మణ్య నగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. ఈ 5 బ్యాంకుల పైన కూడా జరిమానాలు అయితే విధించడం జరిగింది. RBI granted the payment aggregated license to the
ఇన్నోవిటీ పేమెంట్ అండ్ కన్సోర్ట్ సాఫ్ట్వేర్, మనకి ఇన్నోవేటివ్ చెల్లింపులు మరియు కన్సోర్ట్ సాఫ్ట్వేర్ సంస్థకి ఆర్బీఐ చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్ ని, పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ ని అయితే అందజేయడం జరిగింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ has successfully acquired the Sonata Finance Private Limited Sonata for a total of approximately 537 crore rupees. కోటక్ మహీంద్రా బ్యాంక్ మనకి సొనాటా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సొనాటాను 537 కోట్లకి అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది. ఫైనాన్స్ కంపెనీ ఇది. యాక్సిస్ బ్యాంక్ లాంచ్డ్ ద డిజిటల్ $US ఫిక్స్డ్ డిపాజిట్స్ ఫర్ ఎన్ఆర్ఐస్ అట్ గిఫ్ట్ సిటీ. యాక్సిస్ బ్యాంక్ గిఫ్ట్ సిటీలో ఎన్ఆర్ఐస్ కోసం, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కోసం డిజిటల్ $US ఫిక్స్డ్ డిపాజిట్లను అయితే ప్రారంభించింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇంపోజెస్ ద 564.44 crore penalty on Bank of India for unit regarding the assessment year 2018-19. 18-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి యూనిట్ కి సంబంధించి బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆదాయపు పన్ను శాఖ 564.44 కోట్ల పెనాల్టీని అయితే విధించింది. నెక్స్ట్ మార్చ్ మంత్ లోని డిఫెన్స్ న్యూస్, రక్షణ వార్తలు అయితే చూద్దాం. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. DRDO రీసెంట్ గా తక్కువ శ్రేణి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే విజయవంతంగా పరీక్షించింది. ఎక్సైజ్ సముద్ర లక్ష్మణ, a significant bilateral maritime exercise between India and Malaysia is currently underway from February 28 to March 2, 2024 off the coast of Visakhapatnam. సముద్ర లక్ష్మణ అనే విన్యాసం ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే భారతదేశం మరియు మలేషియా దేశాల మధ్యలో జరిగే ద్వైపాక్షిక సముద్ర విన్యాసం ఇది. ఇది విశాఖపట్నం తీరంలో ఫిబ్రవరి 28 మార్చి 2 దాకా అయితే కూడా జరగడం అయితే జరిగింది. సో సముద్ర లక్ష్మణ అనే ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా మరియు మలేషియా. అలాగే ఇండియన్ నేవీ సెట్ టు ఇనాగ్రేటెడ్ ద న్యూ నేవల్ బేస్ INS జటాయు ఆన్ ద మినికాయ్ ఐలాండ్. మనకి మినికాయ్ ద్వీపంలో INS జటాయు అనే కొత్త నౌకా స్థావరాన్ని ప్రారంభించేందుకు ఇండియన్ నేవీ అయితే సిద్ధంగా ఉంది. INAS 334 స్క్వాడ్రన్ టు వెల్కమ్ MH-60R సీ హాక్స్ ఇంటూ ద ఇండియన్ నేవీ. మనకి INAS 334 స్క్వాడ్రన్ MH-60R అనే సీ హాక్స్ అయితే భారత నౌకాదళంలోకి అయితే స్వాగతించింది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేటెడ్ ద చోళా బిల్డింగ్ అట్ ద నావల్ వార్ కాలేజ్ గోవా. గోవాలోని నావల్ వార్ కాలేజ్ లో చోళా భవనాన్ని అయితే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే ప్రారంభించారు. INS జటాయు కమిషన్ బై ద ఇండియన్ నేవీ అట్ లక్షద్వీప్. ఓకే, INS జటాయును భారత నౌకాదళం లక్షద్వీప్ లో అయితే మనకి ప్రారంభించడం అయితే జరిగింది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టు కండక్ట్ ద మెగా భారత శక్తి ఎక్సైజ్ ఇన్ జైసల్మేర్. జైసల్మేర్ లో భారత సాయుధ దళాల మెగా భారత శక్తి విన్యాసాలను అయితే నిర్వహించడం జరిగింది. మెగా భారత శక్తి ఎక్సైజ్ ను మనకి ఎవరు నిర్వహించారంటే కనుక ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అయితే నిర్వహించాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO హ్యాస్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద మేడ్ ఇన్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ద లోకల్లీ డెవలప్డ్ అగ్ని-5 మిసైల్ విత్ ద MIRV టెక్నాలజీ. MIRV అంటే మల్టీ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. ఓకే, DRDO ఇటీవల మనకి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ MIRV టెక్నాలజీతో స్థానికంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి యొక్క తొలి విమాన పరీక్షను అయితే విజయవంతంగా పరీక్షించడం జరిగింది. అగ్ని-5 అయితే రీసెంట్ గా ప్రయోగించారు. దీంట్లో ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేశారు అని అడగచ్చు. ఇంపార్టెంట్, మనకి MIRV టెక్నాలజీని అయితే యూజ్ చేయడం జరిగింది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు అగ్ని-5 మిసైల్ లో. సెక్యూరిటీ బెల్ట్ 2024 ఎక్సర్సైజ్ హెల్డ్ బిట్వీన్ చైనా, ఇరాన్ అండ్ రష్యా ఇన్ గల్ఫ్ ఆఫ్ ఓమెన్. సెక్యూరిటీ బెల్ట్ ఎక్సర్సైజ్ అనేది ఏ దేశాల మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ అంటే కనుక ఇది ఓమెన్ గల్ఫ్ లో ఇటీవల జరిగింది. చైనా, ఇరాన్ మరియు రష్యా దేశాల మధ్య జరిగే విన్యాసం ఇది. ఓకే, సెక్యూరిటీ బెల్ట్ చైనా, ఇరాన్ మరియు రష్యా. Indian Navy new headquarters Navasena Bhavan was inaugurated by the Defence Minister Rajnath Singh on March 15th at the Delhi Cantonment. భారత నావికాదళం యొక్క కొత్త ప్రధాన కార్యాలయం నౌసేనా భవన్ మనకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మార్చి 15న ఢిల్లీ కంటోన్మెంట్ లో అయితే ప్రారంభించారు. 10th edition of Joint Military Exercise LAMED 24 held between India and Seychelles. ఓకే, ఈ LAMED 2024 అనే 10వ ఎడిషన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే భారత్ మరియు సీచెల్స్ దేశాల మధ్యలో జరిగే ఎక్సర్సైజే ఈ LAMED అనేది. అలాగే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కాల్ ద టైగర్ ట్రంప్ 24 బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ స్టార్ట్స్ ఆన్ March 18 and will continue until March 31st. ఈ టైగర్ ట్రంప్ మనకి ఈ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే భారత్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్యలో జరుగుతుంది. ఇది మార్చి 18 నుండి మార్చి 31 దాకా అయితే జరిగింది.
అలాగే ద గయానా డిఫెన్స్ ఫోర్స్ ప్లాన్స్ టు పర్చేస్ 2 ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ ఇండియా విత్ ఎ లోన్ ఆఫ్ $23.27 బిలియన్ ఫ్రమ్ ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకి గయానా డిఫెన్స్ ఫోర్స్ అనే మనకి గయానాకి సంబంధించిన డిఫెన్స్ ఫోర్స్ సంస్థ ఏదైతే ఉందో మనకి ఎగుమతి దిగుమతుల బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో ఆ బ్యాంక్ నుండి $23.27 మిలియన్ రుణం తీసుకుని భారతదేశం నుండి 2 విమానాలను అయితే కొనుగోలు చేయాలని అయితే యోచిస్తుంది. ఆర్మీ రైజెస్ హెలికాప్టర్ యూనిట్ అట్ జోధ్పూర్ టు ఇండెంట్ ద అపాచీ అటాక్ చాపర్స్. ఓకే, అపాచీ అటాక్ చాపర్ ను ప్రవేశపెట్టేందుకు జోధ్పూర్ లో హెలికాప్టర్ యూనిట్ అయితే మనకి ఆర్మీ ప్రారంభించింది. ఇండియా జాయిన్ హ్యాండ్స్ విత్ ద మొజాంబిక్ అండ్ టాంజానియా ట్రైలైట్ 24 మ్యారిటైమ్ ఎక్సైజ్. ఈ ట్రైలైట్ ఎక్సైజ్ అనేది సముద్ర విన్యాసం. ఇది మనకి మొజాంబిక్ మరియు టాంజానియా దేశాల మధ్య అయితే జరిగేది. ఇప్పుడు భారతదేశం కూడా దీంట్లో అయితే జాయిన్ అవడం అయితే జరిగింది. భారతదేశం మొజాంబిక్ మరియు టాంజానియా దేశాలతో ఈ ట్రైలైట్ ఎక్సైజ్ అనేది అయితే జరుగుతుంది. ఆపరేషన్ ఇంద్రావతి టు ఎవాక్యుయేట్ ఇండియన్ నేషనల్స్ ఫ్రమ్ హైతీ బిగిన్స్. ఓకే, మనకి హైతీ నుండి భారతీయ పౌరులను తరలించడానికి ఆపరేషన్ ఇంద్రావతి అనే ఆపరేషన్ అయితే ప్రారంభించారు. ఇటువంటి వాటికి మనకి ఆపరేషన్ కి ఏదో ఒక పేరు పెడుతూ ఉంటారు కదా. ఈ హైతీ నుండి మనకి ఇండియన్స్ ని ఎవాక్యుయేట్ చేసే మిషన్ పేరుని ఆపరేషన్ ఇంద్రావతికి అయితే పెట్టారు. ఎల్సీఏ తేజస్ MK-1A కంప్లీట్స్ ద మెయిడెన్ ఫ్లైట్ ఇన్ బెంగళూరు. ఎల్సీఏ తేజస్ MK-1 బెంగళూరులో తొలి విమానం అయితే పూర్తి చేయడం జరిగింది. ఇండియన్ ఆర్మీ is organizing the first Army Commanders Conference for the year 2024 in a hybrid mode in Delhi. భారతీయ సైన్యం మనకి మొట్టమొదటి ఆర్మీ కమాండర్ కాన్ఫరెన్స్ హైబ్రిడ్ మోడ్ లో న్యూఢిల్లీలో అయితే నిర్వహించింది. నెక్స్ట్ మార్చ్ మంత్ లో ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. ఇండియన్ సైంటిస్ట్ క్రియేట్ ఎకో వూండ్ డ్రెస్సింగ్స్ విత్ ద బనానా ఫైబర్స్. భారత శాస్త్రవేత్తలు అరటి ఫైబర్ తో ఎకో వైండ్ డ్రెస్సింగ్ అయితే మనకి రూపొందించడం అయితే జరిగింది. గూగుల్ పార్ట్నర్ విత్ ద శక్తి, ఏ కన్సోర్టియం ఆఫ్ న్యూస్ పబ్లిషర్స్ అండ్ ఫ్యాక్ట్ చెకర్స్. శక్తి అనేది ఏ సంస్థ అంటే సో మనకి న్యూస్ పబ్లిషర్ అండ్ ఫ్యాక్ట్ చెక్కర్ కి సంబంధించిన కంపెనీ. టు కంబాట్ ఆన్లైన్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డీప్ ఫేక్స్. ఆన్లైన్ లో తప్పుడు సమాచారం మరియు డీప్ ఫేక్ లు ఎదుర్కోవడానికి శక్తి అనే వార్తా పబ్లిషర్ మరియు ఫ్యాక్ట్ చెక్కర్ యొక్క కన్సోర్టియంతో కలిపి గూగుల్ భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది. L&T reached the major milestone in clean energy, launching its first locally made electrolyzer at the green hydrogen plant in the Hazira, Gujarat. L&T క్లీన్ ఎనర్జీలో ఒక ప్రధానమైన మైలురాయిని అయితే చేరుకుంది. గుజరాత్ లోని హజీరా అనే ప్రదేశంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ లో మొట్టమొదటి స్థానికంగా తయారు చేయబడిన ఎలక్ట్రోలైజర్ అయితే ప్రారంభించింది. Google DeepMind team introduced the Genie, a groundbreaking AI platform posed to transform the gaming industry and creative endeavors. గూగుల్ యొక్క డీప్ మైండ్ బృందం గేమింగ్ పరిశ్రమ మరియు సృజనాత్మక ప్రయత్నాలను మార్చడం కోసం ఒక సంచలనాత్మక AI ప్లాట్ఫామ్ అయిన జీనీని అయితే పరిచయం చేయడం అయితే జరిగింది. Researchers in the Amazon rainforest of Ecuador have recently discovered a new species of anaconda, the world's largest snake known as the యూనిటాస్ అకియామా. మనకి ఈక్వెడార్ లోని అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో పరిశోధకులు ఇటీవల యూనిటాస్ అకియామా అని పిలువబడే ప్రపంచంలో అతిపెద్ద అనకొండానైతే కొత్త జాతిని అయితే కనుగొనడం జరిగింది. ఇరాన్ లాంచ్డ్ ద పార్స్-1 శాటిలైట్ ఇంటూ ద ఆర్బిట్ ఫ్రమ్ రష్యా. ఇరాన్ దేశం రష్యా నుండి పార్స్-1 అనే ఉపగ్రహాన్ని కక్షలోకి అయితే ప్రవేశపెట్టింది. పార్స్-1 అనే శాటిలైట్ ఏ దేశానికి సంబంధించింది అంటే ఇరాన్ కి సంబంధించింది. International Astronomical Union have identified the 3 new moons in the outer reaches of the solar system. అంతర్జాతీయ ఖగోళ యూనియన్ మన సౌర వ్యవస్థ వెలుపలి ప్రాంతాలలో 3 న్యూ మూన్స్ అయితే గుర్తించింది. ఇండియా ఇన్ స్పేస్ ఇనాగరేటెడ్ ద శాటిలైట్ అండ్ పేలోడ్ టెక్నికల్ సెంటర్ ఇన్ అహ్మదాబాద్. భారతదేశ అంతరిక్ష కేంద్రం అహ్మదాబాద్ లో శాటిలైట్ మరియు పేలోడ్ టెక్నికల్ సెంటర్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది. SpaceX company sent the Methanesat satellite into the orbit track to methane gas. మీథేన్ వాయువును ట్రాక్ చేయడానికి SpaceX కంపెనీ Methanesat ఉపగ్రహాన్ని అయితే కక్షలోకి అయితే పంపుతుంది. కేరళ టు లాంచ్ ద ఇండియా ఫస్ట్ గవర్నమెంట్ బ్యాక్డ్ ద OTT ప్లాట్ఫామ్. భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రభుత్వ మద్దతు కలిగిన OTT ప్లాట్ఫామ్ అయితే కేరళ రాష్ట్రం ప్రారంభించింది. Union Cabinet approved the India AI mission allocating the 10,371.92 crore rupees. భారతదేశం AI మిషన్ కు కేంద్ర మంత్రివర్గం 10,371.92 కోట్లు అయితే కేటాయించింది.
ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గేర్ అప్ ఫర్ ద నెక్స్ట్ లూనార్ మిషన్ చంద్రయాన్ 4. తదుపరి చంద్రయాన్ మిషన్ కోసం ఇస్రో అయితే సన్నద్ధమవుతుంది. యూనియన్ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ ఓపెన్స్ ద 2 STPI సెంటర్స్ ఇన్ ద తిరువనంతపురం అండ్ కొచ్చి. తిరువనంతపురం మరియు కొచ్చిలో 2 సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అయితే మనకి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అయితే ప్రారంభించారు. STPI సెంటర్స్ అంటే ఏంటి అంటే మనకి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. The Indian government, led by the Prime Minister Narendra Modi, has approved the $1.24 billion investment for the India AI mission. India to construct a 10,000 GPU supercomputer for self-sufficient AI advancement. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం భారతదేశ ఏఐ మిషన్ కోసం కొత్తగా $1.24 బిలియన్ పెట్టుబడిని ఆమోదించింది. భారతం స్వయం సమృద్ధి ఏఐ అభివృద్ధి కోసం మనకి 10,000 GPU సూపర్ కంప్యూటర్ని అయితే నిర్మించనుంది. తమిళనాడు మేక్స్ హిస్టరీ విత్ ద ఇండియా సెకండ్ ప్రైవేట్లీ డెవలప్డ్ రాకెట్. భారతదేశం యొక్క రెండవ ప్రైవేట్ గా అభివృద్ధి చేసిన రాకెట్ ను సృష్టించడం ద్వారా తమిళనాడు రాష్ట్రం అయితే మనకి హిస్టరీని క్రియేట్ చేసింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ హ్యావ్ డెవలప్డ్ ద సాకి, ఏ రెవల్యూషనరీ యాప్ ఎయిమింగ్ అట్ ద ఆస్ట్రోనట్స్ డ్యూరింగ్ ద గగన్యాన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. ఓకే, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సాకి అనే ఒక యాప్ అని డెవలప్ చేసింది. ఈ యాప్ అనేది గగన్యాన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ సమయంలో వ్యోమగాములకు మనకి యూజ్ అయ్యే విధంగా సహాయపడే లక్ష్యంతో ఈ సాకి యాప్ ను అయితే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అయితే అభివృద్ధి చేసింది. ఇస్రో సక్సెస్ఫుల్ పుష్పక్ రియూజబుల్ లాంచ్ వెహికల్ RALV LEX-2 ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్. ఇస్రో మనకి పుష్పక్ అనే పునర్వినియోగ ప్రయోగ వాహకం LEX-2 ల్యాండింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా అయితే మనకి ఎక్స్పెరిమెంట్ ని కంప్లీట్ చేయడం జరిగింది. గయా టెలిస్కోప్ డిస్కవర్ ద 2 యాన్సెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ స్టార్స్ శివ అండ్ శక్తి. గయా టెలిస్కోప్ తో మనకి శివ శక్తి అనే 2 మనకి యాన్సెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ స్టార్స్ అయితే నక్షత్రాలను అయితే గుర్తించడం జరిగింది. రీసెర్చర్స్ హ్యావ్ డిస్కవర్డ్ ద న్యూ స్పీసీస్ ఆఫ్ డీప్ సీ ఐసోపాడ్ ఆఫ్ ద కేరళ కోస్ట్ నేమ్డ్ ఇట్ ఆఫ్టర్ ద ఇస్రో. మనకి పరిశోధకులు కేరళ తీరంలో డీప్ సీ ఐసోపాడ్ యొక్క కొత్త జాతులను అయితే కనుగొన్నారో వాటికి ఇస్రో పేరుని అయితే పెట్టడం జరిగింది. International Astronomical Union has honored the Indian scientist Professor Jayant Murthy by naming an asteroid after his name. అంతర్జాతీయ ఖగోళ యూనియన్ భారతీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జయంతి మూర్తి పేరును ఒక గ్రహ శకలానికి అయితే పెట్టడం జరిగింది. IIT Guwahati has transferred the first of its kind vaccine technology to Biomed Private Limited, a company specializing in vaccine manufacturing. ఐఐటి గౌహతి మనకి వ్యాక్సిన్ తయారీలో ప్రత్యేకత కలిగిన కంపెనీ అయిన బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి టీకా సాంకేతికను అయితే మొదటిసారిగా బదిలీ చేసింది. నెక్స్ట్, ఇస్రో విల్ కండక్ట్ ద స్టార్ట్ ప్రోగ్రామ్. స్టార్ట్ అంటే స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అనేది ఏప్రిల్ మే నెలల్లో అయితే సమ్మర్ లో కండక్ట్ చేస్తారు. ఇస్రో ఈజ్ ఇన్వైటింగ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్, కాలేజెస్ విత్ ఇన్ ద ఇండియా offering UG and PG courses in physical sciences and technology to host the START 2024. ఈ స్టార్ట్ ప్రోగ్రామ్ హోస్ట్ చేయడానికి కాలేజీలకి, యూనివర్సిటీలకి, విశ్వవిద్యాలయాలకి వీళ్ళందరికీ కూడా మనకి ఆఫర్ అయితే చేస్తుంది ఇస్రో సంస్థ. ఈ స్టార్ట్ అంతరిక్ష సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఈ సమ్మర్ లో కండక్ట్ చేయడం కోసం. నెక్స్ట్, మార్చ్ మంత్ లోని ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. Prime Minister Modi and Prime Minister of Mauritius Jugnauth inaugurated the airstrip and ST James jetty in Agalang Island along the 6 other projects funded by the India. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మారిషస్ ప్రధానమంత్రి అయిన జగన్నాథ్ గారు ఇద్దరు కూడా అగలేగా ద్వీపంలో ఒక ఎయిర్ స్ట్రిప్ మరియు సెయింట్ జేమ్స్ జెట్టీని, దాంతో పాటుగా భారతదేశం నిధులు సమకూర్చిన 6 రకాల ఇతర ప్రాజెక్టులని కూడా ప్రారంభించారు. అంటే ఇతర దేశాల్లో కూడా కొన్ని రకాల ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేయడం కోసం ఇండియా అయితే ఫండ్స్ అనేవి ఇస్తూ ఉంటుంది కదా. ఓకే, అటువంటి మనకి ఇండియా ఫండ్ చేసిన 6 ప్రాజెక్టులు అలాగే మనకి ఎయిర్ స్ట్రిప్ మరియు సెయింట్ జేమ్స్ జెట్టీ రెండింటినీ కూడా నరేంద్ర మోడీ గారు మనకి మారిషస్ ప్రధానమంత్రి జగన్నాథ్ గారు ఇద్దరు కూడా ప్రారంభించడం అయితే జరిగింది. అలాగే ఘనా పార్లమెంట్ పాస్డ్ ద యాంటీ LGBTQ బిల్. LGBTQ వ్యతిరేక బిల్లును ఘనా పార్లమెంట్ అయితే ఆమోదించింది. LGBTQ అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ అండ్ క్వశ్చనింగ్. రియల్ లైఫ్ సూపర్ హీరో ఫ్లై ఇన్ ద వరల్డ్ ఫస్ట్ జెట్ సూట్ రేస్ హెల్డ్ ఇన్ దుబాయ్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దుబాయ్ లో జరిగిన జెట్ సూట్ రేస్ లో నిజ జీవిత సూపర్ హీరోలు అయితే పాల్గొనడం జరిగింది. అంటే మనకి ఇక్కడ దుబాయ్ లో ఐరన్ మ్యాన్ టైప్ సూట్స్ ఉంటాయి కదా, ఆ టైప్ సూట్స్ తో ఒక జెట్ రేస్ అయితే మనకి నిర్వహించడం అయితే జరిగింది. హంగేరీ పార్లమెంట్ ఎలక్టెడ్ ద న్యూ ప్రెసిడెంట్ థామస్ సుల్యోక్. హంగేరీ పార్లమెంట్ కొత్త అధ్యక్షుడిగా థామస్ సుల్యోక్ అయితే మనకి ఎన్నికవడం జరిగింది.
ఫ్రాన్స్ కంట్రీ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు ఎన్షైన్ అబార్షన్ రైట్స్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్. ఫ్రాన్స్ రాజ్యాంగంలో గర్భస్రావ హక్కులను పొందుపరిచిన మొట్టమొదటి దేశంగా అయితే ఫ్రాన్స్ దేశం అయితే నిలిచింది. March 9, 2024, పనామా బికమ్ ద 97th మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్. ఓకే, మార్చి 9న పనామా దేశం అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ లో జాయిన్ అయిన 97వ సభ్య దేశంగా అయితే నిలిచింది. నికరాగ్వా బికమ్ ద ఫస్ట్ స్పానిష్ స్పీకింగ్ నేషన్ టు రికగ్నైజ్ ఐపీ స్టాండర్డ్స్. ఐపీ ప్రమాణాలను గుర్తించిన మొట్టమొదటి స్పానిష్ మాట్లాడే దేశంగా నికరాగ్వా దేశం అయితే నిలిచింది. ఇండియన్ కాన్సులేట్ ఇన్ దుబాయ్ has introduced the new insurance package called the Life Protection Plan for Indian blue collar workers in the United Arab Emirates. దుబాయ్లోని భారతీయ కాన్సులేట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని భారతీయ బ్లూ కాలర్ కార్మికుల కోసం లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్ అనే కొత్త బీమా ప్యాకేజీని అయితే ప్రవేశపెట్టింది. హాంకాంగ్ ఇంట్రడ్యూస్డ్ ద స్ట్రిక్టర్ నేషనల్ సెక్యూరిటీ లా, టఫర్ జైల్ టర్మ్స్. ఓకే, హాంకాంగ్ కఠినమైన జాతీయ భద్రతా చట్టం, కఠినమైన జైలు నిబంధనలు అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఆసిఫ్ అలీ జర్దారీ స్వాన్ ఇన్ యాజ్ ద పాకిస్తాన్ 14th ప్రెసిడెంట్. పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇండియా అండ్ డొమినికన్ రిపబ్లిక్ సైన్ ద ప్రోటోకాల్ టు ఎస్టాబ్లిష్ ద జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కమిటీ. భారత్ మరియు డొమినికన్ రిపబ్లిక్ సంయుక్త ఆర్థిక మరియు వాణిజ్య కమిటీని స్థాపించడానికి ప్రోటోకాల్ పైన సంతకం చేయడం అయితే జరిగింది. ప్రెసిడెంట్ అబ్బాస్ నేమ్డ్ ద మహమ్మద్ ముస్తఫా యాజ్ న్యూ పాలస్తీనా ప్రైమ్ మినిస్టర్. కొత్త పాలస్తీనా ప్రధానిగా మహమ్మద్ ముస్తఫాను అధ్యక్షుడు అబ్బాస్ అయితే నియమించడం జరిగింది. Archaeologists have found over the 1500 skeletons of plague victims in mass graves during the excavations in the న్యూరెంబర్గ్, జర్మనీ. పురావస్తు శాస్త్రవేత్తలు జర్మనీలో న్యూరెంబెర్గ్ లో జరిపిన త్రవ్వకాల్లో సామూహిక సమాధుల్లో ప్లేగు బాధితుల 1500 అస్థిపంజరాలను అయితే కనుగొనడం జరిగింది. SpaceX startup launched and return to Earth after completing most of the third test flight. SpaceX కి సంబంధించిన స్టార్షిప్ యొక్క 3వ టెస్ట్ ఫ్లైట్ అయితే పూర్తి చేసిన తర్వాత భూమికి తిరిగి వచ్చినప్పుడు అయితే మనకి కనెక్షన్ అయితే లాస్ అవడం జరిగింది. వ్లాదిమిర్ పుతిన్ విన్స్ ద రష్యన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ఓకే, మనకి తిరిగి మరి ఒక 6 ఏళ్ల పాటు కూడా వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా అయితే మనకి కొనసాగనున్నారు. రష్యా ఎన్నికల్లో మనకి ఈయన మళ్ళీ విజయం సాధించడం అయితే జరిగింది. నేపాల్ డిక్లేర్స్ ద పోఖ్రా యాజ్ ఇట్స్ టూరిజం క్యాపిటల్. ఓకే, నేపాల్ కి సంబంధించి పోఖ్రా అనే నగరాన్ని పర్యాటక రాజధానిగా, ఓకే మనకి నేపాల్కి వేరే క్యాపిటల్ ఉంటుంది, బట్ పర్యాటక రాజధానిగా స్పెషల్ గా పోఖ్రా సిటీని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది టూరిజం క్యాపిటల్ గా. నెక్స్ట్, వాగన్ గెతింగ్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ వేల్స్, బికమింగ్ ద ఫస్ట్ బ్లాక్ లీడర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఇన్ ద యూకే అండ్ ద ఎనీ యూరోపియన్ కంట్రీ. వాగన్ గెతింగ్ వేల్స్ యొక్క మొట్టమొదటి మంత్రిగా అయితే మనకి యూకే మరియు యూరోప్ దేశంలో ప్రభుత్వానికి సంబంధించిన నల్లజాతి నాయకుడిగా అయితే వాగన్ గెతింగ్ ఫస్ట్ యూరోపియన్ లేదా యూకేలో ఫస్ట్ బ్లాక్ లీడర్ గా అయితే ఈయన ఎన్నికవడం అయితే జరిగింది. న్యూజిలాండ్ బ్యాన్స్ ద డిస్పోజబుల్ ఈ సిగరెట్స్ అండ్ వ్యాప్స్. మనకి డిస్పోజబుల్ ఈ సిగరెట్ మరియు వ్యాప్లను న్యూజిలాండ్ దేశం అయితే నిషేధించింది. ఫ్రాన్సిస్ కోట్ కీ బ్రిడ్జ్ కొలాప్స్డ్ ఇన్ బాల్టిమోర్ ఆఫ్టర్ ఎ కంటైనర్ షిప్ కొలిజన్. మనకి అమెరికాలో ఒక కంటైనర్ షిప్ మనకి బ్రిడ్జ్ ని ఢీకొనడంతో బాల్టిమోర్ లో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన అయితే కూలిపోవడం జరిగింది. నెక్స్ట్, రూమీ అల్కాహాతి, ఏ 27-year-old model from Saudi Arabia, announced that she will be the first participant from the country. సౌదీ అరేబియా నుండి 27 ఏళ్ల మోడల్ అయిన రూమీ అల్కాహాని దేశం నుండి మొట్టమొదటి పార్టిసిపెంట్ గా మనకి ఈ పర్సన్ అయితే మనకి ఎన్నిక చేయడం అయితే జరిగింది సౌదీ అరేబియా దేశం. ఫ్లోరిడా ఇంపోజెస్ ద రిస్ట్రిక్షన్స్ ఆన్ సోషల్ మీడియా ఫర్ మైనర్స్. ఫ్లోరిడా దేశం మైనర్ల కంటే చిన్నపిల్లలకి సోషల్ మీడియా వాడటంలో నిషేధం అయితే నిషేధం కదా కంప్లీట్ గా కొన్ని రకాల ఆంక్షలు అయితే విధించడం జరిగింది. థాయిలాండ్ హిస్టారిక్ మూవ్ లీగలైజింగ్ ద సేమ్ సెక్స్ మ్యారేజ్. సులింగ వివాహాన్ని చట్టబద్ధం మనకి థాయిలాండ్ దేశం అయితే ఇటీవల చేయడం జరిగింది. నెక్స్ట్, బసీరో డియోమాయో ఫోయో విన్స్ ద సెనగల్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. సెనగల్ దేశం యొక్క అధ్యక్ష ఎన్నికల్లో బసీరో డియోమాయో ఫేయో మనకి గెలుపొందడం జరిగింది. నెక్స్ట్, మార్చ్ మంత్ లో నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ has launched the country first hydrogen fuel self ferry which has been developed by the Cochin Shipyard Limited, manufactured the vessel and will be used for the service at Varanasi in Uttar Pradesh.
నరేంద్ర మోడీ గారు మనకి దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫేరీని అయితే ప్రారంభించారో. ఇది ఎవరు అభివృద్ధి చేశారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ అభివృద్ధి చేసింది. ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో అయితే సేవ కోసం అయితే వినియోగించబడుతుంది. Nagaland Legislative Assembly has unanimously adopted the resolution against the central government decision to fence the Indo-Myanmar border and suspend the free movement regime. ఇండో-మయన్మార్ సరిహద్దుకు కంచె వేయాలని, స్వేచ్ఛ ఉద్యమ పాలనను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నాగాలాండ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. మన్సుఖ్ మాండవియా, యూనియన్ మినిస్టర్ ఫర్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ inaugurated the 3 new CIPET centers in హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ అండ్ మధ్యప్రదేశ్. కేంద్ర రసాయన ఎరువులు మంత్రి, ఆరోగ్య కుటుంబ శాఖ మంత్రి అయిన మన్సుఖ్ మాండవియా హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ లో 3 కొత్త CIPET కేంద్రాలు అయితే ప్రారంభించారు. CIPET అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇండియా ఫస్ట్ ఇండిజినియస్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ లాంచ్ ఎట్ కాలపాకం, తమిళనాడు. భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ నమూనా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తమిళనాడులోని కాలపాకంలో అయితే ప్రారంభించబడింది. ఇండియా ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో ట్రైన్ సర్వీస్ లాంచ్ అయిన కోల్కతా బై నరేంద్ర మోడీ. ఓకే, మనకి మొట్టమొదటిసారిగా నీటి అడుగున మెట్రో రైల్ సర్వీస్ రీసెంట్ గా కోల్కతాలో అయితే మనకి నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. మీరు న్యూస్ లో చూసే ఉంటారు. అలాగే గవర్నమెంట్ రైజ్డ్ ద మినిమం ఏజ్ ఫర్ పోస్టల్ ఓటింగ్ టు 85 ఇయర్స్. పోస్టల్ ఓటింగ్ కోసం ప్రభుత్వం కనీస వయసును 85 ఏళ్ల వయసుకి అయితే పెంచడం జరిగింది. సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ గేవరా మైన్ లొకేటెడ్ ఇన్ ఛత్తీస్గఢ్. సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ గేవరా మైన్ అనేది ఛత్తీస్గఢ్ లో అయితే మనకి ఉండడం జరిగింది. అలాగే 6 March 2024 డ్యూరింగ్ హిస్ విజిట్ టు వెస్ట్ బెంగాల్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విర్చువల్లీ ఇనాగ్రేటెడ్ ద ఆగ్రా మెట్రో ప్రయారిటీ కారిడార్ ఫ్రమ్ తాజ్ ఈస్ట్ గేట్ టు మంకమేశ్వర్ ఇన్ ఆగ్రా, ఉత్తరప్రదేశ్. ఓకే, 6 March 2024 పశ్చిమ బెంగాల్లో మనకి పర్యటన చేస్తున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఆ పర్యటన నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో మెట్రో ప్రాధాన్యత కారిడార్ను ఈస్ట్ గేట్ నుండి మంకమేశ్వర్ దాకా అయితే మనకి విర్చువల్ గా అయితే ప్రారంభించారు. Prime Minister Narendra Modi inaugurated the project's worth of 118 crore 72 lakh in the Madhya Pradesh through the video conferencing. మధ్యప్రదేశ్లో 118 కోట్ల 72 లక్షల రూపాయల విలువైన ప్రాజెక్టులు నరేంద్ర మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే ప్రారంభించారు. PM మోడీ unveiled the bronze statue of Ahom General లచిత్ బోర్ఫుకాన్ ఇన్ అస్సాం, జోర్హాత్. అస్సాంలోని జోర్హాత్ లో అహోం జనరల్ లచిత్ బోర్ఫుకాన్ కాంస్య విగ్రహాన్ని అయితే నరేంద్ర మోడీ గారు అయితే ఆవిష్కరించారు. యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ అనౌన్స్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ హోమియోపతిక్ కాలేజ్ ఇన్ కతువా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఫండెడ్ ఎట్ ద 80 crore రూపీస్. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కతువా, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రభుత్వ హోమియోపతిక్ కళాశాల స్థాపనకు 80 కోట్ల నిధులను అయితే ప్రకటించారు. యూనియన్ మినిస్టర్ అర్జున్ ముండా ఇనాగ్రేటెడ్ ద నేషనల్ డైరీ మేళా అండ్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ఇన్ జార్ఖండ్. ఓకే, జార్ఖండ్ లో జాతీయ డైరీ మేళా మరియు వ్యవసాయ ప్రదర్శన అయితే అర్జున్ ముండా కేంద్ర మంత్రి ప్రారంభించారు. నరేంద్ర మోడీ లీడ్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆన్ 11th March 2024. నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ ప్రభుత్వ పౌరసత్వ సవరణ చట్టం, ఓకే, CAA సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అమలును అయితే 11 March 2024 అయితే ప్రకటించడం జరిగింది. ఎలక్ట్రల్ బాండ్స్ డొనేషన్, బీజేపీ టాప్స్ ద లిస్ట్ విత్ ద హైయెస్ట్ రిసిప్ట్. ఓకే, మనకి పేరు తెలపకుండా మనకి ఈ పార్టీలు ఉంటాయి కదా, ఈ పార్టీలకి మనకి విరాళాలు ఇవ్వాలంటే కనుక ఈ ఎలక్ట్రల్ బాండ్ రూపంలో మనకి విరాళాలు అయితే అందజేయొచ్చు. ఈ ఎలక్ట్రల్ బాండ్ వివరాలను అయితే రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే విడుదల చేసింది. ఈ ఎలక్ట్రల్ బాండ్ లో విరాళాలు మనకి అందుకున్న పార్టీల జాబితాలో చూసుకుంటే అత్యధికంగా ఏ పార్టీకి మనకి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా విరాళాలు అందాయి అంటే కనుక భారతీయ జనతా పార్టీ, బీజేపీ పార్టీ అయితే టాప్ ప్లేస్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి అన్వీల్డ్ ద ఇథనాల్ 100, an automotive fuel aimed at the reducing emissions and promoting sustainability. ఓకే, ప్రమోటింగ్ సస్టైనబిలిటీ. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇథనాల్ 100 అని చెప్పి ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ మని ఆవిష్కరించడం జరిగింది. ఉద్గారాలను తగ్గించడం మరియు సుస్థిరతను ప్రోత్సహించే లక్ష్యంతో ఆటోమేటివ్ ఇంధనాన్ని అయితే మనకి ఇథనాల్ 100 అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇండియా ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ బై 3F ఆయిల్ పామ్ స్టార్టెడ్ ద కమర్షియల్ ఆపరేషన్స్. భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ అరుణాచల్ ప్రదేశ్ లో 3F ఆయిల్ పామ్ వాణిజ్య కార్యకలాపాలను అయితే ప్రారంభించింది.
Lok Sabha election Chief Election Commissioner Rajiv Kumar introduced the new mobile application KYC అంటే నో యువర్ కస్టమర్ కాదు. జనరల్ గా బ్యాంకింగ్ లో కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ కదా. ఈ యాప్ వచ్చేసరికి నో యువర్ క్యాండిడేట్ అంటే మీరు లోక్సభ ఎన్నికలు జరిగేటప్పుడు అక్కడ నిలబడిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్స్ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయో ఆ క్యాండిడేట్ కి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం కోసం ఈ నో యువర్ క్యాండిడేట్ యాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ యాప్ ను మనకి ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అయితే ప్రారంభించడం జరిగింది. ఇండియా ఫస్ట్ ఆయుర్వేదిక్ కేఫ్ ఓపెన్స్ ఇన్ ఢిల్లీ. భారతదేశంలో మొట్టమొదటి ఆయుర్వేదిక్ కేఫ్ అనేది ఢిల్లీలో అయితే ప్రారంభించబడింది. డాక్టర్ నీరజ్ మిట్టల్, సెక్రటరీ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాజ్ ఎలక్టెడ్ ద కో-చైర్ ఆఫ్ ITU డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డ్. భారత టెలికమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ ITU డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డ్ కో-చైర్ గా అయితే ఎన్నికయ్యారు. Election Commission enabled the home voting for citizens above 85 and PW with 40% benchmark disability. Introduced the Shasham app for easier voting. 85 ఏళ్ల కన్నా పైన వయసు ఉన్న వాళ్ళు 40% కన్నా ఎక్కువ బెంచ్ మార్క్ వైకల్యం కలిగిన దివ్యాంగుల కోసం వాళ్ళకి ఓటు వేసే అధికారాన్ని సులభతరం చేయడం కోసం ఎన్నికల సంఘం మనకి ఇంటి ఓటింగ్ కోసం వాళ్ళకి శాశ్యం యాప్ అయితే మనకి పరిచయం చేయడం జరిగింది. PM Modi inaugurated the staff of the art medical facility in Thimphu. మనకి థింపూలో భూటాన్ థింపూలో అత్యాధునిక వైద్య సదుపాయాన్ని అయితే నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. నెక్స్ట్ మార్చి మంత్ లో ఇంపార్టెంట్ సమిట్స్ చూద్దాం. భారత్ స్టీమ్ బాయిలర్ ఎక్స్పో 2024 has officially started in Guwahati, Assam. భారత్ స్టీమ్ బాయిలర్ ఎక్స్పో 2024 అస్సాంలోని గౌహతిలో అయితే ప్రారంభమైంది. IIT Madras hosted the 4-day long All India Research Summit రీసెర్చ్ స్కాలర్ సమిట్ 2024. 4 రోజుల సుదీర్ఘ ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమిట్ 2024ను IIT మద్రాస్ అయితే నిర్వహిస్తుంది. 4th షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరం ఆర్గనైజ్డ్ ఇన్ న్యూఢిల్లీ. 4వ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరం న్యూఢిల్లీలో అయితే నిర్వహించబడింది. ఇండియా అండ్ బ్రెజిల్ హెల్డ్ దేర్ ఇనాగరల్ 2+2 డిఫెన్స్ అండ్ ఫారెన్ మినిస్టర్ డైలాగ్. భారతదేశం బ్రెజిల్ మధ్య ప్రారంభ 2+2 రక్షణ విదేశాంగ మంత్రుల డైలాగ్ అయితే జరగడం జరిగింది. నెక్స్ట్ మార్చ్ మంత్ లో స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా వార్తలు చూద్దాం. తవి ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ జమ్మూ. తవి పండుగ అనేది మనకి జమ్మూ రాష్ట్రంలో అయితే జరుపుకుంటారు. అలాగే చాప్చర్కుట్ ఫెస్టివల్, చాప్చర్కుట్ పండుగ అనేది చూసుకున్నట్లయితే మిజోరాం రాష్ట్రంలో అయితే జరుపుకోవడం జరుగుతుంది. 21 feet మహారాణా ప్రతాప్ స్టాట్యూ అన్వీల్డ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లో 21 అడుగుల మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద హిందుస్థాన్ ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్ సింద్రి ఫెర్టిలైజర్ ప్లాంట్ ఇన్ ధనాబాద్, జార్ఖండ్. జార్ఖండ్ లోని ధనాబాద్ లో హిందుస్థాన్ ఉర్వరక్ మరియు రసాయన్ లిమిటెడ్ సింద్రి ఎరువుల కర్మాగారాన్ని నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. ధర్మేంద్ర ప్రధాన్ లాంచ్డ్ ద ప్రాజెక్ట్ ఒడిశా గ్రాడ్యుయేట్స్ ఫర్ ఫైనాన్షియల్ సర్వీస్ కెరియర్స్. ధర్మేంద్ర ప్రధాన్ ఆర్థిక సేవల కెరియర్ల కోసం ఒడిశా రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ల కోసం ఒడిసర్వ్ అనే పథకాన్ని అయితే మనకి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కెరియర్స్ మనకి కల్పించడం కోసం దీన్ని అయితే లాంచ్ చేశారు. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి హ్యాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ స్టార్టెడ్ ఎట్ ద March 11. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని మార్చి 11 అయితే ప్రారంభించారు. ఓకే, ఈ పథకం కింద ఎవరికైతే స్థలం ఉంటుందో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. సీఎం యోగి రోల్స్ అవుట్ ద MUA స్కీమ్ ఫర్ యంగ్ ఎంటర్ప్రినర్స్ ఇన్ ఉత్తరప్రదేశ్. యూపీలో యువ పారిశ్రామికవేత్తల కోసం యోగి ఆదిత్యనాథ్ గారు MUA అనే పథకాన్ని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ లీడ్స్ ద ఇష్యూయింగ్ 5 crore ఆయుష్మాన్ కార్డ్స్ అండర్ ద ఆయుష్మాన్ భారత్ PMJAY. ఆయుష్మాన్ భారత్ PMJAY పథకం కింద 5 కోట్ల ఆయుష్మాన్ కార్డులు జారీ చేయడంలో ఉత్తరప్రదేశ్ అయితే ముందుంది. ఇండియా ఫస్ట్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఇనాగ్రేటెడ్ ఇన్ పాట్నా. భారతదేశంలో యొక్క మొట్టమొదటి డాల్ఫిన్ పరిశోధన కేంద్రాన్ని పాట్నాలో అయితే ప్రారంభించారు. కేరళ స్టేట్ వెల్కమ్ ద ఐరిష్ ఇట్స్ ఫస్ట్ జనరేటివ్ AI టీచర్. ఓకే, కేరళ రాష్ట్రం ఐరిష్ అనే మొట్టమొదటి జనరేటివ్ AI టీచర్ అయితే స్వాగతించింది. రీసెంట్ గా మీరు న్యూస్ లో చూసే ఉంటారు, AI టీచర్ అయితే కేరళలో మనకైతే తీసుకురావడం జరిగింది కదా. అలాగే జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ చంపై సోరెన్ హ్యాస్ లాంచ్డ్ ద పైనరింగ్ ఇనిషియేటివ్ విద్వా పునర్వివాహ ప్రోత్సాహన్ యోజన విడో రీమ్యారేజ్ ఇన్సెంటివ్ స్కీమ్. జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై సోరెన్ గారు విద్వా పునర్వివాహ ప్రోత్సాహన్ యోజన అనే వితంతు పునర్వివాహ ప్రోత్సాహ పథకాన్ని అయితే ప్రారంభించారో దీని కింద ఎవరైతే మనకి భర్త చనిపోయిన తర్వాత మనకి రీమ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకి 2 లక్షల దాకా కూడా ప్రోత్సాహం అయితే లభిస్తుంది.
ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ద ఎలక్ట్రిసిటీ బిల్ వేవర్ ఫర్ ఫార్మర్స్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రైతులకు విద్యుత్ బిల్ మాఫీ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. బెంగళూరు టు గెట్ ద ఇండియా ఫస్ట్ డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్. భారతదేశపు మొట్టమొదటి డ్రైవర్లెస్ మెట్రో రైలు బెంగళూరు రైతులు ప్రారంభించడం జరిగింది. బిచోమ్ బికమ్ ద అరుణాచల్ ప్రదేశ్ 27th డిస్ట్రిక్ట్. ఓకే, బిచోమ్ అరుణాచల్ ప్రదేశ్ లో 27వ కొత్త జిల్లాగా అయితే మనకి నిలవడం జరిగింది. అస్సాం చీఫ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ద 50 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ సోనిత్పూర్. సోనిత్పూర్ లో 50 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ అయితే అస్సాం ముఖ్యమంత్రి ప్రారంభించారు. తమిళనాడు స్టేట్ లాంచ్డ్ ద నింగల్ నలమా స్కీమ్ టు రివ్యూ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్. సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి సమీక్షించేందుకు గాను తమిళనాడు రాష్ట్రం మనకి నింగల్ నలమా అనే పథకాన్ని ప్రారంభించింది. నయాబ్ సింగ్ సైని టు సక్సీడ్ ద మనోహర్ లాల్ ఖట్టర్ యాజ్ హర్యానా న్యూ చీఫ్ మినిస్టర్. హర్యానా రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా మనకి మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ సైని అయితే ఎన్నికయ్యారు. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ ఆన్ March 12 announced the citizenship amendment at CAA will not be implemented in the state. మనకి కేంద్ర ప్రభుత్వం సిఏఏ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చిందని ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ చట్టాన్ని తమిళనాడు రాష్ట్రంలో మనకి ఎంకే స్టాలిన్ గారు మనకి అమలు చేయబోము అని చెప్పి అయితే మనకి March 12న ప్రకటించారు. జస్టిస్ సత్యేంద్ర కుమార్ సింగ్ స్వాన్ ఇన్ ద న్యూ లోకాయుక్త ఆఫ్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ లో కొత్త లోకాయుక్తగా జస్టిస్ సత్యేంద్ర కుమార్ సింగ్ అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశా గవర్నమెంట్ లీడ్ బై ద చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ హ్యాస్ అనౌన్స్డ్ ద అడిషనల్ 10 day ఆఫ్ క్యాజువల్ లీవ్ ఫర్ ఉమెన్ వర్కింగ్ ఇన్ వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళలకు అదనంగా 10 రోజుల క్యాజువల్ లీవ్ అయితే ప్రకటించడం జరిగింది. యూనియన్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ద ఇండియా ఫస్ట్ ఫ్యూచర్ ల్యాబ్స్ ఎట్ సీడాక్ తిరువనంతపురం. ఓకే, సీడాక్ తిరువనంతపురంలో భారతదేశపు మొట్టమొదటి ఫ్యూచర్ ల్యాబ్ అయితే మనకి కేంద్ర మంత్రి ప్రారంభించారు. రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ టు డిస్ట్రిబ్యూట్ ద ఫ్రీ మిల్లెట్ సీడ్స్ టు ఫార్మర్స్. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత మిల్లెట్ విత్తనాలను అయితే పంపిణీ చేస్తుంది. తమిళనాడు స్టేట్ టాప్స్ ద ఇల్లీగల్ ట్రేడ్ ఇన్ షార్క్ బాడీ పార్ట్స్. ఓకే, షార్క్ ఉంటాయి కదా, మనకి సముద్రంలో షార్కులు ఉంటాయి కదా, ఈ బాడీ పార్ట్లను షార్క్ యొక్క బాడీ పార్ట్ల అక్రమ రవాణా చేస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర రీనేమ్డ్ ద అహ్మదానగర్ యాజ్ ద అహల్యా నగర్. మహారాష్ట్రలో ఉన్న అహ్మదానగర్ పేరును అహల్యా నగర్ గా అయితే మార్చడం జరిగింది. ఒడిశా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ ఇనాగ్రేటెడ్ ద ఇండియా ఫస్ట్ ఇండోర్ అథ్లెటిక్ స్టేడియం అండ్ ఇండోర్ ఆక్వాటిక్ సెంటర్ ఎట్ ద కళింగ స్టేడియం ఇన్ భువనేశ్వర్. ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో భారతదేశంలోని మొట్టమొదటి ఇండోర్ అథ్లెటిక్ స్టేడియం మరియు ఇండోర్ ఆక్వాటిక్ సెంటర్ అయితే ప్రారంభించారు. ఎలక్షన్ కమిషన్ లాంచ్డ్ ద మిషన్ 414 క్యాంపెయిన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ టు బూస్ట్ వాటర్ టర్న్అవుట్. ఓకే, హిమాచల్ ప్రదేశ్ లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గాను ఎన్నికల సంఘం మిషన్ 414 ప్రచారాన్ని అయితే ప్రారంభించింది. యుఎస్ సర్జన్స్ పర్ఫార్మ్ ద ఫస్ట్ పిగ్ టు హ్యూమన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. మనకి అమెరికా శాస్త్రవేత్తలు పంది నుండి మనిషికి కిడ్నీ మార్పిడి చేసే శస్త్రచికిత్సను అయితే కంప్లీట్ చేశారు. 900-year old కన్నడ చాళుక్యన్ ఇన్స్క్రిప్షన్ ఫౌండ్ ఇన్ స్టేట్ అట్ గంగాపురం జడ్చల్ మండలం మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ మండలం గంగాపురం వద్ద 900 ఏళ్ల నాటి కన్నడ చాళుక్యుల శాసనం అయితే కనుగొనబడడం జరిగింది. వరల్డ్ ఫస్ట్ ఓం షేప్డ్ టెంపుల్ ఇనాగ్రేటెడ్ ఇన్ పాలి డిస్ట్రిక్ట్ రాజస్థాన్. ప్రపంచంలోనే మొట్టమొదటి ఓం ఆకారంలో ఉండే ఆలయాన్ని రాజస్థాన్లోని పాలి జిల్లాలో ప్రారంభించబడింది. అదాని పోర్ట్ అక్వైర్ 95% ఆఫ్ ఒడిశా గోపాలపూర్ పోర్ట్ ఫ్రమ్ ఎస్పీ గ్రూప్. అదాని పోర్ట్ ఎస్పీ గ్రూప్ నుండి ఒడిశా గోపాలపూర్ పోర్ట్ లో 95% అయితే కొనుగోలు చేస్తుంది. వరల్డ్ లార్జెస్ట్ కాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఓన్డ్ బై ద అదాని గ్రూప్ అట్ ముంద్రా ఇన్ గుజరాత్ స్టార్టెడ్ ద ఆపరేషన్. గుజరాత్ లోని ముంద్రాలో అదాని గ్రూప్ యాజమాన్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రాగి తయారీ ప్లాంట్ కార్యకలాపాలను అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ మార్చ్ మంత్ లోని ఇతర రకాల న్యూస్ చూద్దాం. మిస్లీనియస్ న్యూస్ అనేది ద DGCA ఫైన్డ్ ద ఎయిర్ ఇండియా 30 lakh ఫర్ 80-year-old passenger డెత్ డ్యూ టు డిలేడ్ వీల్ చైర్ అసిస్టెన్స్ అట్ ముంబై ఎయిర్పోర్ట్. ముంబై ఎయిర్పోర్ట్ లో వీల్ చైర్ సహాయం మనకు ఆలస్యమైన కారణంగా 80 ఏళ్ల ప్రయాణికుడు మరణించినందుకు గాను మనకి DGCA మనకి ఎయిర్ ఇండియా కంపెనీకి 30 లక్షల జరిమానా అయితే విధించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేమ్డ్ ద న్యూ మెరైన్ స్పీసెస్ ఆఫ్టర్ ద ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొత్త సముద్ర జాతులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి పేరు అయితే పెట్టడం జరిగింది.
నియోలిథిక్ షేల్ బరియల్ సైట్ అనర్థడ్ ఇన్ ద చెంగలపట్టు తమిళనాడు. తమిళనాడులోని చెంగలపట్టులో నియోలిథిక్ బాలల శ్మశాన వాటిక ఏదైతే గుర్తించారో కటక్ రూపా తరకాసి బంగ్లా ముస్లిం గెట్స్ ద జిఐ ట్యాగ్. ఓకే, కటక్ రూపా తరకాసి అలాగే బంగా ముస్లిం రెండింటినీ కూడా మనకి భౌగోళిక సూచిక ట్యాగ్ జిఐ ట్యాగ్ అయితే మనకి లభించడం జరిగింది. మజూలీ మాస్క్ మేకింగ్ అండ్ మ్యాన్స్క్రిప్ట్ పెయింటింగ్ రిసీవ్డ్ ద జిఐ ట్యాగ్స్. ఓకే, మజూలీ మాస్క్ మేకింగ్ మరియు మ్యాన్స్క్రిప్ట్ పెయింటింగ్ రెండింటికి కూడా భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్స్ అయితే లభించాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ లాంచ్డ్ ద ఆపరేషన్ కామధేను టు కంబాట్ క్యాటిల్ స్మగ్లింగ్. పశువుల అక్రమ రవాణాను ఎదుర్కోవడం కోసం జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఆపరేషన్ కామధేను అనే పథకాన్ని ప్రారంభించారు. న్యూ స్కార్పియన్ స్పీసీస్ విత్ 8 ఐస్ అండ్ లెగ్స్ ఫౌండెడ్ ఇన్ థాయిలాండ్. థాయిలాండ్ లో 8 కళ్ళు కాళ్లతో కొత్త తేలు జాతులు అయితే కనుగొనబడ్డాయి. మహారాష్ట్ర స్టేట్ ప్లాన్ టు బి ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు పర్చేజ్ ల్యాండ్ ఇన్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో భూమిని కొనుగోలు చేసిన మొట్టమొదటి భారతీయ రాష్ట్రంగా మహారాష్ట్ర అయితే మనకి నిలవనుంది. కాశ్మీర్ హోస్టెడ్ ద ఫస్ట్ ఫార్ములా 4 కార్ రేసింగ్ ఈవెంట్ అలాంగ్ ద డాల్ లేక్. ఓకే, కాశ్మీర్ మొట్టమొదటిగా ఫార్ములా 1 కార్ రేసింగ్ ఈవెంట్స్ దాల్ సరస్సు వెంబడి అయితే హోస్ట్ చేయబడుతుంది. టాటా సన్స్ కంపెనీ అనౌన్స్డ్ ద సేల్ ఆఫ్ 0.6% స్టేక్ ఇన్ ద టీసీఎస్ ఫర్ ఓవర్ 9,300 crore. 9,300 కోట్లకు పైగా టీసీఎస్ లో 0.6% వాటా విక్రయించాలని చెప్పి టాటా సన్స్ అయితే నిర్ణయించింది. ఇండియా ఫస్ట్ బ్యాటరీ స్టోరేజ్ జిగా ఫ్యాక్టరీ టు స్టార్ట్ ఆపరేషన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ లో బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ అయిన జిగా ఫ్యాక్టరీని అయితే మనకి ప్రారంభించడం అయితే జరిగింది. ఐఐటి మద్రాస్ డెవలప్డ్ ద కస్టమైజబుల్ ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్ కాల్ ద నియో స్టాండ్, క్లెయిమ్డ్ టు బి ఇండియా మోస్ట్ కస్టమైజబుల్ వీల్ చైర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ వీల్ చైర్ యూజర్స్. ఐఐటి మద్రాస్ నియో స్టాండ్ అని పిలువబడే అనుకూలంగా ఉండే ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్ ఏదైతే ఉందో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ వీల్ చైర్ వినియోగదారుల ప్రయోజనం కోసం భారతదేశం యొక్క అత్యంత అనుకూలీకరించదగిన వీల్ చైర్ గా అయితే ఐఐటి మద్రాస్ కి సంబంధించిన నియో స్టాండ్ అయితే నిలవనుంది. ఓకే, ఇది మనకి మార్చ్ మంత్ లో ఉన్న టోటల్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ వీడియో అనేది. ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ నేను రీసెంట్ గా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలకు సంబంధించి ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అక్కడ మీరు ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అయితే చెక్ చేయొచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలితే కనుక ప్రెసెంట్ ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి కాబట్టి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని ప్రతి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లోకి వెళ్ళి మీరు ఆ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, అందులో కూడా ఫాలో అయినట్లయితే ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.